శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన భాగవత పురాణంలో తర్వాత ఘట్టాలు చదువుకుంటూ వెళ్దాము. పోయిన వారము అసలు భాగవతంలో మన వ్యాసుల వారు ఏమేమి చెప్పబోతున్నారు అన్న విషయం కథా సూచనగా కొంత చూసుకున్నాము. అందులో చివర్న ఈ సీసపద్యం దగ్గర ఆపాము. ఈ వచనం తర్వాత ఎందుకు అసలు మోక్షం అంటే ఏంటి, ఎందుకు దానికోసం మనం ప్రయత్నం చెయ్యాలి, ఆ విషయాలు చెప్తూ ఈ సీసపద్యంలో మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారు షోడశ కళా సహితుడగుచు అని కిందికి వస్తూ ఆయన పురుష రూపంబు ధరించి పరుడు అనంతుడు అఖిల భువనైక వర్తన యత్నమర మానిత ఉదార జలరాశి మధ్యమునను యోగ నిద్రా విలాసి అయి ఒప్పుచుండు అని నారాయణుడి యొక్క రూపాన్ని వర్ణించారు. ఆయన గొప్ప జలరాశి మధ్యలో యోగ నిద్రలో విలాసంగా ఉన్న ఒక పురుష రూపాన్ని ధరించి ఉన్నారు. ఎందుకు? ఆయన అసలు పరుడు, అనంతుడు, అంతం లేదు. ఆయనకు అంతం లేదు, ఆది లేదు, అన్నిటికన్నా పైన ఉన్నాడు. అయితే అఖిలమైన భువనాలని తయారు చేద్దాము, ప్రవర్తింపజేద్దామన్న ఒక యత్నం, అంటే ప్రయత్నం, ఒక ప్రయత్నంతో ఆ పని మొదలు పెడదామన్న ఉద్దేశంతో ఆయన ముందు మొట్టమొదటిగా తీసుకున్న రూపము ఆ నారాయణుడి రూపము. జలరాశి మధ్యలో పెద్ద సముద్రం మధ్యలో ఆయన విలాసంగా యోగ నిద్రలో ఉన్నారని. ఈ విషయం ఎందుకు మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలంటే, ఇంతకన్నా పైన మనకి చాలా విషయాలు చెప్పారు. మన వ్యాస మహర్షి సంస్కృతంలో చెప్పిన మూల భాగవతానికి మన పోతన గారు తెలుగులో అదే విషయాన్ని చెప్తూ వస్తూ ఉన్నారు. ఒక తత్వం ఉంది. ఏదో కట్టెలో అగ్ని ఉంటుంది, బయటికి కనిపించదు. దాన్ని బయటికి తీస్తే ఆ అగ్ని ఆ కట్టెను కాల్చేసినట్టు శరీరంలో కూడా అంతటా ఉన్న ఆ తత్వము శరీరాల్లో కూడా ఉంటుంది. అయితే అందులో నుంచి బయటికి తీస్తే మన జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం లాగా. అయితే ఇదంతా ఏమి లోపలే ఉంటుంది, కనిపించదు. ఇవన్నీ చెప్తూ ఉంటాయి. అంతటా వ్యాపించి ఉన్న తత్వం ఒకటి ఉంది. దాన్ని కొందరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో దాన్ని పిలుస్తూ ఉంటారు అని చెప్తూ వచ్చినప్పుడు ఇదంతా మనకి నిర్గుణ తత్వం గురించి చెప్తారు. అయితే ఆ నిర్గుణమైన తత్వాన్ని పట్టుకోవడం కష్టం. సత్వమయుడైన ఆ తత్వాన్ని తెలుసుకోవడం కష్టం. తెలుసుకోవడమే అయిపోవడం, తెలుసుకోవడమే జ్ఞానం. అది అటువంటి జ్ఞానం ఆత్మజ్ఞానం అంత ఈజీగా రాదు. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే మోక్షం ఇవ్వడం కోసం ఈ జ్ఞానం కలిగించాలి. మరి జ్ఞానం ఉంటేనే కదా, ఆ జ్ఞానంతోటే అది మొత్తం ఉన్న తత్వం తెలుసుకుంటారు. అయితే దాన్ని అందరూ ప్రతి వాళ్ళు నిర్గుణంగా దాన్ని పట్టుకోవడం కష్టం. కాబట్టి ఆయన నారాయణుడు ఈ రూపం తీసుకొని వచ్చారు. ఇక్కడి నుంచి ఈ నారాయణుడి దగ్గర నుంచి ఇదే నారాయణుడు ఎట్లా ఉంటాడు? ఆయన ఎన్నో ఇంకా సహస్రమైన చరణాలు, ఊరువులు, భుజాలు, ముఖాలు, శ్రవణాలు, అక్షులు, నాసాలు, శిరస్సులు, సహస్రాలు, అనంతమైన కళ్ళు, ముక్కు, నోరు, తొడలు, భుజాలు, ఇంకా చేతులు, కాళ్ళు, హారాలు, కుండలాలు, కిరీటాలు, ఎన్నో అనంతమైనవి ఉంటాయి. అవన్నీ మొత్తం అదంతా విశ్వరూపం తయారు చేయడం కోసం ఆ నారాయణమూర్తి ఇంక ఎన్నో రూపాలుగా ఉన్నారు. ఈ విషయాన్నే మనకు మన సూక్తం చెప్తూ ఉన్నది. సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం అని చెప్పి ఆ అక్షర పరబ్రహ్మము ఆ నీళ్లలో నుంచి తర్వాత వ్యాపించి రూపం తీసుకొని వస్తారని ఆ సూక్తంలోని కిందంతా
మనకి చెప్తూ ఉంటారు. అక్కడ ఉన్నది నా దాకా వచ్చి నాలో ఎక్కడ ఉన్నది నా హృదయ కమలంలో అని అది కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక కొద్ది పంక్తుల్లో చెప్పిన ఆ నారాయణ సూక్తంలో చెప్పిన విషయాన్ని భాగవతంలో విస్తారంగా మన వ్యాసుల వారు మనకి ఇచ్చారు. ఎందుకు అంటే నిన్న మనం భగవద్గీతలో చూసుకున్నాము నిర్గుణతత్వాన్ని. అదే విధంగా ఆయన మనసులో ఉన్నట్టు మనం దాన్ని పట్టుకోవడం కష్టం. అసలు ఆయన మనసుకు సంబంధించి మనం పట్టుకోవడం అవకాశమే లేదు అది అసలు. ఎందుకంటే అచింత్యం, ఆలోచించడానికి వీల్లేదు. ఆలోచించి పట్టుకుంటా అంటే దొరకదు. అగ్రాహ్యం, ఇంద్రియాలతోటి గ్రహించడం కష్టం. అది అనంతమైన అక్షరమైన తత్వం. కాబట్టి ఆయన నిన్న మనం చూసుకున్న భక్తి యోగంలో భగవద్గీతలో ఏ రకంగా పట్టుకోవచ్చు అని కిందికి దిగి వచ్చి చెప్తూ ఉన్నారు కదా. ఇది కాకపోతే ఈ రకంగా, ఇది రాకపోతే ఈ రకంగా, ఇది కాకపోతే ఈ రకంగా ప్రయత్నం చేయండి అని చెప్పి ఆ రకంగా ఆయన చెప్పారు. అందులో ఇక్కడ చేసి చూపిస్తాడు. దాన్ని మన వ్యాసుల వారు రాసి చూపించారు. ఆయన ఎంత కిందికి దిగొస్తారో, ఎంత దగ్గరగా వస్తారో నాలోనే ఉన్నారన్న విషయం తెలుసుకోవాలి. ఇంతకీ మనం ఈ భాగవతం అంతా చదివి చేయవలసింది ఏంటి అంటే, భగవద్గీతలో ఆయన చెప్పిన విషయము విశ్వరూపం చూపించినా కూడా అర్జునుడికి చూపించాడు. మహాభారతం నిండా విశ్వరూపాలు చూపిస్తాడు, భాగవతం నిండా విశ్వరూపాలు చూపిస్తాడు. అవన్నీ చూసిన వాళ్ళకి చూసినంత మనకు అవకాశం లేదు. మనం మామూలుగా రోజు చూసే విశ్వాన్ని చూసి అందులో నారాయణమూర్తిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే దాన్ని దాటిన తత్వం ఒకటి ఉన్నది. అది తెలుసుకోవడం అల్టిమేట్ గోల్. ఎట్లా సాధించాలని చెప్పి ఇప్పుడు ఎక్కడో ఉన్న పరమాత్మ తత్వం ఎక్కడో లేదు. ఇన్ని రూపాల్లో ఉంది చూసావా, విశ్వంలో ఉంది చూసావా, ఇన్ని రూపాల్లో ఉంది చూసావా, ఇన్ని అవతారాల్లో ఉంది చూసావా, ఇన్ని విధాలుగా ఉంది చూసావా, అక్కడ ఇక్కడ కాదు నీ లోపలే ఉంది చూసావా, నీ లోపలే కాదు ఉన్నదంతా ఒకటే అంతటా ఉంది చూసావా అని నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఉంటారు. ఆ మెట్లు ఎక్కడమో పైనుంచి ఆయన కిందికి ఎట్లా దిగొస్తూ ఉన్నారో మనం ఇక్కడి నుంచి పైకి అట్లా ఎక్కుతూ ఉండాలి. దానికోసం అని చెప్పి చాలా తాపత్రయపడి ఒక ప్రణాళికతోటి రాశారు మన వ్యాసుల వారు. ఆ మొత్తం మన ఆరోహణ, మనం మెట్లు ఎక్కడం అంతా అది వరారోహం అని చదువుకున్నాం, గుర్తుందా మనకు విష్ణు సహస్రనామంలో? వరం అంటే శ్రేష్టము, ఆరోహం ఆయన ఆ పరమ గతి అది. దాన్ని చేరడానికి ఆరోహణ చేయాలి, ఎక్కాలి మెట్లు. అది ఎట్లా ఎక్కాలి అంటే జ్ఞానం వల్లే. ఆ జ్ఞానం ఎట్లా వస్తుందంటే దాని గురించి తెలుసుకోవడం వల్ల. తెలుసుకోవడమే జ్ఞానం, అది అయిపోవడం. జ్ఞానంతో ఒక లాభం ఏంటంటే ఏదైనా ఒక కర్మ చేసాం, ఒక విషయం నేర్చుకున్నామంటే ఆ పని చెయ్యాలి. ఆ పని చేసిన తర్వాత ఆ ఫలితం కోసం ఎదురు చూడాలి. ఎంతో కొంత ఫలితం రావచ్చు, రాకపోవచ్చు, ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, కానీ తర్వాత అనుభవిస్తాం. జ్ఞానంతో వెయిటింగ్ ఏమి ఉండదు. మనం వింటూ ఉంటే తెలుసుకుంటూ ఉంటే అది లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది. అది జ్ఞానం, అది జ్ఞానం, అదే ఫలము. వింటూ ఉండడం, తెలుసుకుంటూ ఉండడమే ఫలము. అది వచ్చేస్తూనే ఉంటుంది, అది ఇంకా ఆగేది లేదు. అది ఎట్లా చెయ్యాలని చెప్పి ఇక్కడ నారాయణమూర్తి దగ్గర నుంచి మొదలవుతున్నది మనకి కథ. ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళిపోవాలి. ఈ మొత్తం భాగవతం అయిపోయేసరికి, భగవద్గీత 18వ అధ్యాయం అయిపోయేసరికి మనకి అందులో ఉన్న విషయం మొత్తం తెలియాలి. ఆ తెలుసుకున్న విషయాన్ని ఇందులో ఇంకా బాగా రూఢి చేసుకోవాలి. మనకి భాగవతం పురాణ పఠనం అయిపోయేసరికి మొత్తం ఆ జ్ఞానం కలగాలి. దానికోసం తాపత్రయపడి ప్రయత్నం చేద్దాం. ఆయనంత మన వ్యాసుల వారు అంత తాపత్రయపడి రాశారు. రామచంద్రమూర్తి అంత తాపత్రయపడి పోతన గారి చేత రాయించి ఇచ్చారు. మనం కూడా అంతకన్నా ఎక్కువ తాపత్రయంతో చదువుకుందాం. కాబట్టి సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం ఏం చేశారంటే ఆయన తర్వాత ఎన్నో రూపాలు తీసుకున్నారు. అది ఇక్కడ చూసుకుంటూ వద్దాము. మనము 21 అవతారాలు, వింశతి అంటే 20, ఏక అంటే 1, 21 కలిపి 21 అవతారాలు ఈ వచనంలో ఉంటాయి. 21 అవతారాలు కాదు కదా, విష్ణుమూర్తివి 10 అవతారాలు, 10 అవతారాలు కదా అని అనుకుంటాం. కానీ మన భాగవతము ఒక్కొక్క చోట కొన్ని అవతారాలు చెప్పింది. అసలు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇక్కడ కొన్ని అవతారాలు చెప్తారు ఆయన మనకు. విభూతి యోగంలో భగవద్గీతలో కొన్ని చెప్పారు. పాండవుల్లో అర్జునుని నేను అని, చెట్లలో అశ్వత్థ వృక్షాన్ని నేనని చెప్పినట్టు 1-2 చెప్తారు. ఆయన అవతారం కాంతి ఏంటి, ఆయన కాంతి ఏంటి, ఆయన లేకుండా ఉన్నదేంటి, ఆ విషయం తెలియాలి. కాబట్టి 10 అని ఒక నంబర్ పెట్టుకొని ఇంక అందులోనే ఉంటాయి. ఇవే ఆయన రూపాలు, వేరేవి కావని చెప్తే చాలా కష్టం అవుతుంది. నేను మీరు కూడా అదే రూపాలుగా
వచ్చాము, అందరం అదే అయి ఉన్నాము, ఆ విషయాన్ని రకరకాలుగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇందులో 21 రూపాల గురించి చెప్తున్నారు, చూసుకుంటూ వెళ్దాము. అది సకలావతారంబులకు మొదలిగని అయిన శ్రీమన్నారాయణ దేవుని విరాజమానంబైన దివ్య రూపంబు. దానిన్ పరమయోగీంద్రులు దర్శింతురు. అప్పరమేశ్వరు నాభీ కమలంబు వలన సృష్టికర్తలలోన శ్రేష్ఠుండైన బ్రహ్మ ఉదయించెన్. అతని అవయవ స్థానంబుల యందు లోక విస్తారంబులు కల్పింపన్బడియే. మొదలన్ ఆ దేవుండు కౌమారాఖ్య సర్గంబునాశ్రయించి బ్రహ్మణ్యుండై దుశ్చరంబైన బ్రహ్మచర్యంబున చరించే. రెండవ మారు జగజ్జననంబు కొరకు రసాతలగత అయిన భూమిని ఎత్తుచు యజ్ఞేశుండై వరాహదేహంబు దాల్చే. మూడవ తోయంబున నారదుండను దేవర్షి అయి కర్మ నిర్మోచకంబైన వైష్ణవ తంత్రంబు చెప్పే. నాలవ పరి ధర్మభార్యా సర్గంబునందు నర నారాయణాభిధానుండై దుష్కరంబైన తపంబు చేసే. పంచమావతారంబునన్ కపిలుండను సిద్ధేశుండై ఆసురియను బ్రాహ్మణునకు తత్వగ్రామ నిర్ణయంబు గల సాంఖ్యంబునుపదేశించే. ఆరవ శరీరంబున అనసూయాదేవి యందు అత్రి మహామునికిన్ కుమారుండై అలర్కునికి ప్రహ్లాద ముఖ్యులకు ఆత్మ విద్య తెలిపే. ఏడవ విగ్రహంబున ఆకూతియందు రుచికి జన్మించి యజ్ఞుండన ప్రకాశమానుండై యామాది దేవతల తోడన్గూడి స్వాయంభువ మన్వంతరంబు రక్షించే. అష్టమమూర్తిని మేరుదేవి యందు నాభికి జన్మించి ఉరుక్రముండనన్ ప్రసిద్ధుండై విద్వజ్జనులకు పరమహంస మార్గంబునన్ ప్రకటించే. ఋషుల చేత కోరన్బడి 9వ జన్మంబున పృథు చక్రవర్తి అయి భూమిని ధేనువుంచేసి సమస్త వస్తువులను పిదికే. చాక్షుష మన్వంతర సంప్లవంబున దశమంబైన మీనావతారంబు నుండి మహీరూపంబగు నావనెక్కించి వైవస్వత మనువును ఉద్ధరించే. సముద్ర మథన కాలంబునన్ 11వ మార కమఠాకృతిని మందరాచలంబున తన పృష్ఠ కప్పరంబున నేర్పరి అయి నిలిపే. ధన్వంతరి అను 12వ తనువున సురాసుర మధ్యమాన క్షీరపాదోది మధ్య భాగంబున అమృత కలశ హస్తుండై వెడలే. 13వది అయిన మోహిని వేషంబున అసురుల మోహితులను చేసి సురలను అమృతాహారులను గావించే. 14వది అయిన నారసింహ రూపంబున కనక కసిపుని సంహరించే. 15వది అయిన కపట వామనావతారంబున బలిని పదత్రయంబు యాచించి 3 లోకంబులను ఆక్రమించే. 16వది అయిన భార్గవ రామాకృతిని కుపిత భావంబు దాల్చి బ్రాహ్మణ ద్రోహులైన రాజులని 21 మారు వధించి భూమి నిక్షత్రంబు గావించే. 17వది అయిన వ్యాసగాత్రంబున అల్పమతులైన పురుషులను కరుణించి వేద వృక్షంబునకు శాఖలేర్పరిచే. 18వదైన రామాభిధానంబున దేవకార్యంబు రాజత్వంబు నుండి సముద్ర నిగ్రహాది పరాక్రమంబులు ఆచరించే. 20 తమంబులైన రామకృష్ణ రూపంబులచే యదువంశంబులందు సంభవించి విశ్వంభరాభారంబు నివారించే. 21 తమంబైన బుద్ధనామధేయంబునన్ కలియుగాద్యవసరంబున రాక్షస సమ్మోహనంబు కొరకు మధ్యగయా ప్రదేశంబున జినసుతుండై తేజరిల్లు. యుగ సంధియందు వసుంధరాధీసుల చోరప్రాలులై సంచరింప విష్ణుయశుండను విప్రునికి కల్కి అను పేర ఉద్భవింపన్గలండని ఇట్లనియే అని చెప్పారు. ఇవన్నీ 21 అవతారాలు. మనకు చాలా మటుకు అన్ని తెలుసు, చాలా మటుకు కాదు, అన్ని తెలుసు, చూసుకుంటూ వెళ్దాం. అది సకలావతారంబులకు మొదలిగని అయిన శ్రీమన్నారాయణ దేవుని విరాజమానంబైన దివ్య రూపం. ఇంతకుముందు చూసుకున్నాం కదా శీసపద్యంలో. అది నారాయణుడి యొక్క విరాజమానం, ఎంతో వైభోగంతో వెలిగిపోతూ ఉన్న దివ్య రూపం. దానిని ఎవరు చూస్తారంటే పరమ యోగీంద్రులు ఒక్కళ్లే దాన్ని దర్శించగలరు, అందరికీ కనిపించదు. ఆ పరమేశ్వరుడు అప్పరమేశ్వరుడు నాభి కమలంబున, ఆయన బొడ్డు దగ్గర నుంచి వచ్చిన ఒక కమలంలో నుంచి సృష్టికర్తలలోన శ్రేష్ఠుడైన బ్రహ్మ ఉదయించాడు. అతని అవయవ స్థానంబుల యందు లోక విస్తారంబులు కల్పింపబడియే. ఆయన నాభిలో నుంచి వచ్చిన కమలంలో బ్రహ్మ పుట్టాడు. ఆ తర్వాత ఆ నారాయణమూర్తి యొక్క
వివిధ అవయవ భాగాల నుంచి, భుజాల నుంచి, చేతుల నుంచి, కాళ్ళ నుంచి, ఊరుల నుంచి, ఆయన నోట్లో నుంచి ముఖము, చెవులు అన్ని ఒక్కొక్క అవయవం నుంచి ఒక్కొక్క విషయం బయటకు వచ్చింది. అది లోకాన్ని విస్తరించింది. మనం ఇది చూసుకుంటూనే ఉన్నాం. చెవుల్లో నుంచి దిక్కులన్నీ వచ్చాయి. ఆ తర్వాత ఆ దేవుండు కౌమారాఖ్య సర్గంబును ఆశ్రయించి బ్రహ్మణ్యుండై దుశ్చరంబైన బ్రహ్మచర్యంబు చరించే. మొదట ఆయన ఏం చేశారంటే, ఆ దేవుడు కౌమారాఖ్య సర్గము, సర్గం అంటే సృష్టి, ఆఖ్యం అంటే పేరు, కౌమార అన్న పేరున్న ఒక సృష్టిని తీసుకున్నారు, ఆశ్రయించారు ఆయన. ఆ కౌమారము నలుగురు కుమారులు ఉంటారు మనకి. సనకుడు, సనందనుడు, సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు అని నలుగురు. ఆ రూపాలు తీసుకున్నారు ఆయన. తీసుకొని ఆయనే బ్రహ్మణ్యుండై, బ్రహ్మణ్యుండు అంటే బ్రహ్మంలో రమించేవాడై, దుశ్చరంబైన చరించడానికి వీల్లేని చాలా కష్టమైన బ్రహ్మచర్యాన్ని చరించే, అందులో బ్రహ్మచర్యంలో చరించారు. చర్యమన్నా చరించడం, బ్రహ్మచర్యంలో ఆయన చరించాడు. బ్రహ్మం గురించిన ఆలోచన, దాని గురించిన జ్ఞానము, దాని గురించిన విషయమే తప్ప ఇంకొకటి పట్టదు. అటువంటి జన్మలు ముందు ఆయన తీసుకున్నారు. ఆయన యాక్చువల్గా ఆ రూపాల్లో వచ్చారు. తర్వాత రెండవ మారు జగజ్జననంబు కొరకు రసాతలగత అయిన భూమిని ఎత్తుచు యజ్ఞేశుండై వరాహదేహంబు దాల్చే. జగత్తులన్నీ జన్మించాలి అంటే అవి ఉండడానికి ఒక ప్లేస్ కావాలి. కాబట్టి రసాతలంలోకి వెళ్ళిపోయి ఉన్నది భూమి, అక్కడి నుంచి ఆయన దాన్ని పైకి ఎత్తడానికి కోసం అని చెప్పి రెండవ మారు యజ్ఞేశుడై వరాహదేహం, యజ్ఞ వరాహమూర్తిగా ఇంకొక రూపం తీసుకొని వచ్చారు. మూడవ తోయంబున మూడోసారి నారదుండను దేవర్షి అయి కర్మ నిర్మోచకంబైన వైష్ణవ తంత్రంబు చెప్పే. విష్ణువు వ్యాపించడం, దాని గురించిన విషయాలు తెలుసుకోవడం ఎందుకు అంటే, తెలుసుకోవడమే జ్ఞానం. జ్ఞానం కలిగితే అదే మోక్షం. కాబట్టి అప్పుడు మోక్షం అంటే ఎక్కడి నుంచి? కర్మల్లో నుంచి, జన్మల్లో నుంచి మోక్షం. నిర్మోచకం అంటే, మోచనం అంటే ముక్తి కలిగించడం కోసం ఈ విషయం, ఈ జ్ఞానం కలిగితే, ఈ విషయం తెలిస్తే, ఈ జ్ఞానం కలిగితే మోక్షం, ముక్తి. అప్పుడు కర్మలుండవు, బంధాలుండవు, జన్మలు ఉండవు. ఆ విషయము ప్రచారం చేయడం కోసం అని చెప్పి ఆయన దేవర్షి అయిన నారదుడి రూపంలో వచ్చారు. నాలవ పరి ధర్మ భార్య సర్గంబునందు నరనారాయణాభిధానుండై దుష్కరంబైన తపము చేశాడు. 4వ అవతారంలో ధర్ముడు అనే ఆయన భార్య వాళ్లకు జన్మించాడు. నరుడు, నారాయణుడు అన్న అభిధానం అంటే పేర్లు. మళ్ళీ ఆ పేర్లతో, నరుడన్న నారాయణుడన్న పేర్లతో ధర్ముడు ఆయన భార్యకి పుట్టి దుష్కరమైన, చెయ్యడం కష్టం, అటువంటి చెయ్యడం కష్టమైన తపస్సుని చేశాడు. ఇక్కడ చరించడం కష్టమైన బ్రహ్మచర్యాన్ని చరించాడు, ఇక్కడ దుష్కరమైన తపాన్ని చేశాడు. ఎవరూ చేయలేని కర్మలు, ఎవరూ నడవలేని దారులు ఆయన చేసి చూపిస్తారు. ఎందుకంటే మార్గదర్శనం చేసి చూపిస్తుంటే ఒకవేళ అర్థమవుతుందో కాదో అని మధ్య మధ్యలో నారదుడిగా వేరే రూపాల్లో వచ్చి అది ఎట్లా చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. కొన్ని రూపాల్లో చెప్తూ ఉంటారు, కొన్ని రూపాల్లో చేసి చూపిస్తూ ఉంటారు. ఆ చేసి చూపిస్తున్న రూపాల గురించి తెలుసుకోవడం, ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం, అది జ్ఞానం. కాబట్టి అది చేస్తుంటారు, ఇది చేస్తుంటారు. తర్వాత పంచమావతారంబునన్ కపిలుండను సిద్ధేశుండై ఆసురియను బ్రాహ్మణునకు తత్వగ్రామ నిర్ణయంబు గల సాంఖ్యంబును ఉపదేశించే. సాంఖ్య యోగంలో తత్వాలు ఎన్నున్నాయి? అసలు మొత్తం ప్రకృతి అర్థం చేసుకోవాలి, మనకు తత్వాలు అర్థం చేసుకోవాలి. పంచభూతాలు, పంచ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అంతఃకరణాలు, చాలా విషయాలు ఉంటాయి మనలోనే. బయట ప్రకృతిలో కూడా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవడము, ఆ తత్వాలు తెలుసుకోవడం. మనము ఎన్ని తత్వాలు ఉన్నాయి ఏంటని చెప్పి మళ్ళీ కపిలుడిగా ఆయన
ఈ భాగవతంలోనే వాళ్ళ అమ్మగారు దేవహూతికి చెప్తూ ఉన్న విషయాలు మనం తెలుసుకుంటాము. కాబట్టి ఆయన ఏం చేశారంటే పంచమావతారం 5వ రూపంలో కపిలుడనే సిద్ధుడిగా ఆయన జన్మించారు. సాధన చేస్తున్న వాళ్ళు సాధకులు, దాన్ని ఆ సాధ్యాన్ని ఆల్రెడీ సాధించేస్తే అది సిద్ధిగా వస్తుంది, వాళ్ళు సిద్ధులు. ఆయన ఆల్రెడీ సిద్ధుడిగా వచ్చాడు, ఆయన సాధకుడిగా కూడా ఉంటాడు, సిద్ధుడిగా కూడా ఉంటాడు, సిద్ధిని ఇచ్చేవాడిగా కూడా ఉంటాడు, అన్ని అయి ఉన్నదంతా ఒకటే. ఆ సిద్ధుడిగా వచ్చి ఆయన ఆసురి అన్న బ్రాహ్మడికి ఆ తత్వాలన్నీ, గ్రామం అంటే సమూహం, మొత్తం ఎన్ని తత్వాలతో ఈ ప్రకృతి తయారయ్యింది, జీవులు తయారై ఉన్నారన్న విషయాన్ని ఆయన నిర్ణయించి చెప్పారు. ఆ నిర్ణయించి చెప్పే సాంఖ్య యోగాన్ని ఉపదేశించారు. 6వ శరీరంబున అనసూయాదేవి యందు అత్రి మహామునికి కుమారుడై అలర్కునికి ప్రహ్లాద ముఖ్యులకు ఆత్మ విద్యను చెప్పాడు. అత్రికి అనసూయాదేవికి ఆయన 6వ రూపంలో కుమారుడిగా పుట్టి దత్తాత్రేయుడిగా అలర్కుడికి ప్రహ్లాదుడికి మిగిలిన వాళ్లకు ఆత్మ విద్యను చెప్పారు. 7వ, అందులో పైగా ఇది ఇక్కడ చెప్పకుండా ముందుకు వెళ్ళలేను. అత్రి అంటే త్రిగుణాలకు అతీతంగా ఉన్నవాడు. ఆయనలో ఉన్న శక్తి అనసూయ త్రిగుణాలకి అతీతంగా ఉంటే, త్రిగుణాల్లో ఉంటేనే రాగాలు ద్వేషాలు, త్రిగుణాలకి అతీతంగా ఉంటే అసూయ ఉండదు. అటువంటి అసూయ లేని మనసుకి ఆత్మ విద్య అర్థమవుతుంది. లేకపోతే ఆత్మ విద్యని తెలుసుకునేందుకు ఆ మనసు సమాయత్తమై ఉండదు, వాళ్ళు పట్టుకోలేరు చెప్పినా కూడా. కాబట్టి ఆయనకే తెలుస్తుంది. అటువంటి వాళ్ళకే పుట్టి అటువంటి వాళ్ళకి దత్తమై వచ్చిన ఆ జ్ఞానము అటువంటి మనసుతో ఉన్న ప్రహ్లాదుడు మొదలైన యోగులకు ఉపదేశం చేశాడు. ప్రహ్లాదుడు చాలా చిన్నప్పటి నుంచే అదే మనస్థితిలో ఉన్నాడు, అంతటా ఆత్మని పరమాత్మను చూడగలిగిన మనస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆయనకు చెప్పడానికి అటువంటి వాడే వచ్చి చెప్పాడు. వాళ్ళు తెలుసుకోగలరు, పట్టుకోగలరు. కాబట్టి ఇంకా అది అక్కడికి వచ్చినప్పుడు ఆ కథ ఇంకా ఎంతో పరమోత్సాహంగా చెప్పుకుందాము. తర్వాత 7వ విగ్రహంబున ఆకూతి యందు రుచికి జన్మించి యజ్ఞుండన ప్రకాశమానుండై యామాది దేవతల తోడన్గూడి స్వయంభవ మన్వంతరంబు రక్షించే. 7వ అవతారంలో విగ్రహం అంటే రూపం. 7వ రూపంలో ఆయన ఆకూతి, దేవహూతి, ఆకూతి వాళ్ళందరూ అక్క చెల్లెళ్ళు. వాళ్లలో ఒక తల్లి ఆకూతి, ఆమె రుచి అన్న ప్రజాపతిని పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరికి యజ్ఞుడు అన్న పేరుతో నారాయణమూర్తి ఇంకో రూపంలో ప్రకాశమాందై యామాది దేవతలతో కలిసి స్వయంభువ మన్వంతరాన్ని ఆయన రక్షించారు, కాపాడారు. ఆ విషయం కూడా చూసుకుందాం. అష్టమ మూర్తి అంటే మళ్ళీ రూపం, విగ్రహం అన్నా మూర్తి అన్నా ఇవన్నీ, అవతారం అన్నా ఇవన్నీ రూపాలు. 8వ రూపంలో ఆయన మేరుదేవి యందు నాభికి జన్మించి ఉరుక్రముడనని ప్రసిద్ధుండై విద్వజ్జనులకు పరమహంస మార్గాన్ని ప్రకటించాడు. 8వ రూపంలో మేరు అన్న తల్లికి, నాభి అన్న ఆయనకి ఉరుక్రముడన్న పేరుతో పుట్టి చదువుకున్న వాళ్ళకి, పండితులకు, విద్వత్తు కలిగిన వాళ్ళకి పరమహంస మార్గం అంటే ఏంటి, సన్యాసి మార్గం అంటే ఏంటి అని ఆయన ఉపదేశం చేశారు. కాబట్టి ఎవరెవరికి ఏమేమి కావాలో అది ఒక్క రకం ఇట్లా ఉంటుంది. ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతిలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్క స్థితిలో ఉంటారు, వాళ్ళ సాధనలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెట్టు మీద ఉంటారు. ఎవరికి ఏ సమయంలో ఎటువంటి గురువుగా రావాలో అటువంటి గురువుగా వచ్చి బోధ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి అవసరమైనప్పుడు ఆ రూపాలు తీసుకొని ఆయన ఆ పనులన్నీ చేసి చూపిస్తూ ఉంటాడు. కాబట్టి తర్వాత ఋషుల చేత కోరంబడి 9వ జన్మంబున పృథు చక్రవర్తి అయి భూమిని ధేనువును చేసి సమస్త వస్తువులను పిదికే. ఒకసారి ఏమైందంటే మరి భూమికి ఎందుకో కోపం వచ్చింది, మొత్తం అన్ని ఓషధులను అన్నిటిని లోపలికి తీసేసుకుంది, బయటికి ప్రకటించట్లేదు. అప్పుడు పృథు చక్రవర్తి రూపంలో వచ్చి ఆయన వాళ్ళందరూ ఋషులందరూ అడిగారు, అసలు ఎవరికి ఏమీ లేవు, ఋషులకి ఏమి దొరకట్లేదు, అసలు ఎవరికి ఏమి దొరకట్లేదు భూమి మీద. అట్లా ఆమె ఎందుకో ఒకసారి మొత్తం అన్ని వెనక్కి తీసేసుకుంది, విత్డ్రా చేసుకున్నప్పుడు ఆయన పృథు చక్రవర్తిగా వచ్చి ఆ భూమిని ధేనువును ఆవుగా గోవుగా ఉంచి
ఆమెలో నుంచి మొత్తం వస్తువులన్నిటిని ఆ గోవులో నుంచి పిదిగాడు ఆయన. ఈ విషయం కూడా మనం చూసుకుంటాం. ఈ పృథు చక్రవర్తిగా వచ్చిన రూపం కూడా. ఇది యాక్చువల్గా ఈ పృథు చక్రవర్తి వచ్చిన రూపం దగ్గర మళ్ళీ అక్కడ విస్తారంగా చెప్పుకుందాం, కానీ ఒక విషయం అనుకోకుండా ఉండలేను. మనం ఇప్పుడు చేస్తున్న పని కూడా అంతే. ఆ భూమిని రకరకాలుగా మనము పొల్యూట్ చేస్తుంటే, గాలిని, నీళ్లని అడవులు లేకుండా చేసి, మొత్తం భూమి అంతా పొల్యూట్ చేసి, లోపల ఉన్నవన్నీ తవ్వి 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 బయటికి తీసి విచిత్రంగా చేస్తుంటే, మనం ఎంతెంత దుర్మార్గం చేస్తున్నామో అంతంత వెనక్కి తీసేసుకుంటూ ఉన్నది భూమి, విత్డ్రా చేసుకుంటూ ఉన్నది. ఇంతకుముందు ప్రతిది పైన పైన భూమికి పైనే సర్ఫేస్ మీదే దొరికేవన్నీ సామాన్లు ఇప్పుడు లోతులకి తవ్వాల్సి వస్తుంది. ఎక్కడైనా కొంచెం బంగారం కనిపించిందంటే ఇంక మొత్తము దాన్ని తవ్వుకుంటూ వెళ్ళిపోవడమే. ఏమైనా గనులు ఉన్నాయంటే తవ్వుకుంటూ వెళ్ళిపోవడమే. భూమి మీద ఆయిల్ ఎక్కడెక్కడ పడుతుంది అని చమురు ఎక్కడెక్కడ దొరుకుతుందని చూడడం, తోవడం. ఇంక ఇప్పుడు ఏమైందంటే మొత్తం నీళ్లలో కూడా చూడడం, ఇంకా దాన్ని వదిలిపెట్టేది లేదు. ఆ రకంగా తయారయ్యేసరికి మళ్ళీ ఇంధనం కావాలని చెప్పి అడవులన్నీ మొత్తం తగలబెట్టి అట్లా మొత్తం పాడు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి ఇప్పుడు. అందుకే భూమి ఏం చేస్తుంది, మొత్తం అన్ని వెనక్కి తీసుకొని విత్డ్రా చేసేస్తుంటుంది. నీళ్లు కూడా ఇంతకు ముందు దొరికినంత ఈజీగా దొరకవు, ఇంకా లోతులకు తవ్వాల్సి వస్తుంది. మనం కూడా అట్లానే చేస్తాం. ఆమె లోపలికి తీసేసుకుంటున్నా కొద్దీ మామూలుగా తవ్వడం, బావి తవ్వుకోవడం, ఇంతకుముందు చెరువులు తవ్వేవాళ్ళం, బావులు తవ్వేవాళ్ళం, వాటిని వదిలిపెట్టి ఇప్పుడు బోర్లు వేయడం. ఇప్పుడు ఇంకా ఆ బోర్లోకి ఆమె ఇంకా లోపలికి నీళ్లు తీసేసుకుంటుంటే నువ్వు అట్లా చేస్తావా అంటాము, ఇంకా లోపలికి తవ్వడం మొదలు పెడతాము. అట్లా చేసుకుంటూ పోతున్నాము. మనమే కదా మొత్తం అంతా డ్రిల్లింగ్ చేసి 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 భూమిని మొత్తాన్ని పాడు చేసుకుంటున్నాం. ఆమె ఇంకా మొత్తమే ఇంకా పృథు చక్రవర్తి సమయంలో ఏం జరిగిందో మరి ఆమెకి ఎందుకు అంత కోపం వచ్చిందో అట్లా చేసేసింది. కానీ అప్పుడు ఆ సమయానికి ఆయన పృథు చక్రవర్తి ఉన్నాడు, ఆమెను ఆపి అక్కడ ఆ వస్తువులను బయటికి తీశాడు. మనం ఎంత దూరం వెళ్తామో ఎక్కడ ఆగుతామో తెలియట్లేదు. అది మనం నేర్చుకోవాల్సినవి చాలా విషయాలు ఉన్నాయి ఇందులో భాగవతంలో. తర్వాత చాక్షుష మన్వంతర సంప్లవంబున దశమంబైన మీనావతారంబు నుండి మహీరూపంబగు నావనెక్కించి వైవస్వత మనువును ఉద్ధరించే. తర్వాత చాక్షుష మన్వంతరం అంటే ఇప్పుడు మనం ఉన్నాం కదా, మనం ఇప్పుడున్న వైవస్వత మన్వంతరంలో ఉన్నాము. దీనికన్నా ముందున్న మన్వంతరం చాక్షుష మన్వంతరం. ఆ చాక్షుష మన్వంతరం సమయంలో సంప్లవం, పెద్ద ప్రళయం వస్తుంది. ఇంకా చాక్షుష మనువు ఆ మన్వంతరం అయిపోతున్న సమయంలో ఆ ప్రళయం వచ్చి అయిపోయిన తర్వాత మళ్ళీ భూమిలో కావలసిన వస్తువు అంతా ఉండాలి. ఆ విత్తనాలు, తిండి గింజలన్నీ ఉండాలి, ఋషుల వాళ్ళు ఉండాలి, పిల్ల మేక ఉండాలి. కాబట్టి ఆయన ఏం చేశారంటే దశమంబైన 10వ మీనా అవతారంలో మహిరూపంబగు భూరూపంలను భూమిని నావగ చేసి, ఇక్కడేమో భూమిని ధేనువుని చేశాడు, ఇక్కడ భూమిని నావం చేసి ఆ నావను ఎక్కించి ఈ వైవస్వత మనువును జాగ్రత్త చేశాడు. అప్పుడు చాలా విషయాలన్నీ జాగ్రత్త చేశాడు. వైవస్వత మనువుకి ఇప్పుడు మనం నడుస్తున్న మన్వంతరం అయిందే, ఆయనే దీనికి ఉన్నాడు. ఈ మనువు వల్లే మనం మానవులమయ్యాం కదా, ఈయన పేరు మీద ఉన్నాం మనం ఇప్పుడు. ఈ వైవస్వ మనువుకి చాలా విషయాలు, ధర్మాలన్నీ నేర్పించారు. ఎందుకంటే మొత్తం ఈ మన్వంతరం అంతా నడిపించాల్సింది ఉంది. ఆయనకి ఎంత ట్రైనింగ్ ఇవ్వాలి, చాలా ఆ మొత్తం ఆ ప్రళయకాలం సమయంలో, సంధి సమయంలో మొత్తం అంతా ట్రైనింగ్ ఇచ్చి ఆ రకంగా ఉద్ధరించారు. అది ఎంత ఉదాత్తమైన కథ అది. ఆ కథ అంతా వర్ణించి చెప్పారు వ్యాసుల వారు. మనకు తెలియాలి, ఏం జరుగుతుందో తెలియాలి మన చుట్టూ. నేను నా ముక్కు చివరి వరకు చూసుకుంటాను, ఇంకా తర్వాత ఇంకా చాలా ఉంది తెలియాలి కదా. అవన్నీ రాసి పెట్టారు మన కోసం, మన అదృష్టం. అదంతా అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ అది ఇంకా గొప్పగా చెప్పుకుందాము. తర్వాత సముద్ర మథన కాలంబునన్ 11వ మారు కమఠాకృతిని మందరాచలంబున తన పృష్ఠ కప్పరంబున నేర్పరి అయి నిలిపాడు. సముద్ర మథనం చేయవలసిన సమయం వచ్చినప్పుడు కాలంలో అప్పుడు 11వ మారు సారి ఆయన కమఠాకృతి కూర్మావతారాన్ని తీసుకొని మందరాచలాన్ని ఆయన పృష్ఠకర్పరం అంటే ఆయన వెనకాల తాబేలుకి వెనకాల డిప్ప ఉంటుంది కదా, దాని మీద నేర్పుతోటి దాన్ని ఆ మందర పర్వతాన్ని నిలబెట్టి ఉంచాడు. అదే సమయంలో సముద్రం మథన సమయంలోనే చాలా చేశాడు ఆయన. ఇక్కడ చూస్తేనేమో అక్కడ కింద ఈ కూర్మావతారంలో ఉంటారు. అక్కడ
ఆ మొత్తం చిలకడం అయిపోయిన తర్వాత అమృతం వస్తే ఆ అమృతాన్ని పట్టుకొని వచ్చిన రూపంలో ఉంటారు ధన్వంతరి అని. ధన్వంతరి అను 12వ తనువంట మళ్ళీ రూపం, శరీరం. అందులో సురాసుర మధ్యమాన క్షీరపాదోది మధ్య భాగమున అమృత కలశ హస్తుండై బయటకు వచ్చాడు ఆయన. ధన్వంతరి అయి ఆయనే అమృత భాండాన్ని పట్టుకొని ఆ పాల సముద్రంలో నుంచి పైకి వచ్చాడు. అదే సమయంలో ఉన్న ఇంకో రూపం, అవతారం. ఆ తర్వాత 13వది అయిన మోహిని వేషంపున అసురుల మోహితులను చేసి సురలను అమృతాహారులను కావించే. మళ్ళీ ఇక్కడ అందరు ఆ వచ్చిన అమృతాన్ని ఆయనే తీసుకొని వచ్చాడు. వచ్చిన అమృతాన్ని పంచుకుందామంటే మళ్ళీ ఆయనే మోహిని అవతారంలో, జగన్మోహిని అవతారంలో వచ్చి మళ్ళీ ఎవరెవరికి ఎంత ఏమి ఇవ్వాలి, ఎవరికి ఏది ప్రాప్తి వాళ్ళకి అది ఇచ్చాడు. ఆ పాల సముద్రం మథనం సమయంలో చాలా విషయాలు జరుగుతాయి. అది వచ్చినప్పుడు అది ఇంకా గొప్పగా చదువుకుందాం. తర్వాత 14వది అయిన నారసింహ రూపమున కనక కసిపుని సంహరించే. కనక కసిపుడు అంటే కనకం అంటే బంగారం, హిరణ్య కసిపుడు. కాబట్టి ఆయన 14వ అవతారంలో నరసింహ రూపంలో వచ్చారు. వచ్చి హిరణ్యాక్షుని సంహరించారు. అది ముఖ్యం కాదు, ప్రహ్లాదుణ్ణి ఉద్ధరించడం ముఖ్యం. ఆ కథ వచ్చినప్పుడు అది ఇంకా గొప్పగా చెప్పుకుందాం. 15వది అయిన కపట వామనావతారంపున బలిని పదత్రయంబు యాచించి 3 లోకంబులను ఆక్రమించే. 15వ రూపంలో కపట వామన అవతారంలో, కపటం అంటే మాయా వేషంలో వస్తారు కదా. ఏ వేషమైనా మాయతోనే రావాలి. ఎందుకంటే మాయతో కూడి ఈ ప్రకృతిని అధిష్ఠించి త్రిగుణాత్మకమైన రూపాలని తీసుకుంటారు. ఆయన త్రిగుణాలు ఆయనలో ఉన్నాయి, ఆయన వాటిలో లేరు. కానీ ఆయన సొంతంగా నిర్ణయించుకుని ఆ రూపాలు తీసుకొని వస్తారు. కాబట్టి అన్ని కపట రూపాలు, అన్ని మాయా రూపాలే, మాయతో కూడిన రూపాలే కదా. ఆ రూపంలో ఆయన బలిని పదత్రయము 3 అడుగుల ప్రదేశాన్ని యాచించి కోరి 3 లోకాల్ని ఆక్రమించుకున్నారు. పైగా ఇక్కడ ఎందుకు కనక కసిపుణ్ణి సంహరించడం రెండో విషయం, ప్రహ్లాదుణ్ణి ఉద్ధరించడం ముఖ్యమైన విషయం అని ఎందుకు చెప్పుకున్నామంటే మళ్ళీ మనకు భగవద్గీత ప్రమాణం. ఆయన పరిత్రాణాయ సాధూనం చేసిన తర్వాత అవసరం ఉంటే వినాశాయ చ దుష్కృతాం, ఎందుకు అంటే ధర్మ సంస్థాపనార్థాయ అని చెప్పారు. కాబట్టి ప్రహ్లాదుణ్ణి ఉద్ధరించాలి. అదే సమయంలో అవసరం ఉంది, అడ్డుగా ఉన్నాడు మన హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడి సాధన ముందుకు వెళ్ళవలసిన సమయం వచ్చింది, ఈయన విసిగిస్తున్నాడు, ముందుకు వెళ్ళనీయకుండా అడ్డు తీయవలసి వచ్చింది. తర్వాత 16వది అయిన భార్గవ రామాకృతిని కుపిత భావము తాల్చి బ్రాహ్మణ ద్రోహులైన రాజులని 21 మారు వధించి భూమిని నిక్షత్రంబు చేశాడు. ఆయన 16వ అవతారంలో భార్గవ రామ ఆకృతి, మళ్ళీ రూపం, అవన్నీ ఆకృతులు రూపాలు అన్ని తీసుకుంటూ ఉన్నాడు ఆయన. భార్గవ రాముడన్న రూపంలో కుపిత భావంబు దాల్చి, కోపం వచ్చినట్టు కుపిత భావం దాల్చి, కోపం ఆయనకు రాలేదు, కోపం వచ్చినట్టు ఆయన తెచ్చుకోవడమే. రామచంద్రమూర్తి కూడా అంతే, ఆయన కోపం రాదు, ఆయన కావాలంటే అవసరం ఉన్నప్పుడు కోపం తెచ్చుకుంటారు. ఆ రకంగా కోపం తెచ్చుకుని ఆ భావంతో బ్రాహ్మణ ద్రోహులైన రాజులని 21 సార్లు వధించి భూమిని మొత్తం ఇటువంటి దుర్మార్గమైన క్షాత్రం లేకుండా చేశారు. 17వ వ్యాస గాత్రం. గాత్రం అంటే మళ్ళీ శరీరం. అందులో అల్పమతులైన పురుషులను కరుణించి వేద వృక్షమునకు శాఖలు ఏర్పరిచారు ఆయన. అల్పమతులు, తక్కువ బుద్ధి, తక్కువ భాగ్యం, తక్కువ ఆయుష్, ఇటువంటివి ఉన్న వాళ్ళకి ఏమైనా మంచి చేద్దామన్న కోరికతో వాళ్ళని కరుణించాలని వేద వృక్షాలకు శాఖలు ఏర్పరిచారు. అంతకన్నా ముందు మొత్తం ఒక్కటే ఉండే వేదం అంతా, దాన్ని మొత్తం కలిపి చదువుకోవడం కష్టంగా ఉంటే శాఖలుగా చేశారు వ్యాసుడిగా. 18వదైన రామాభిధానంబున దేవ కార్యార్థంబు రాజత్వంబు నుండి సముద్ర నిగ్రహాది పరాక్రమములు ఆచరించే. 18వ అభిధానం పేరు రాముడు అన్న పేరుతో దేవ కార్యార్థం, దేవతల కోసం అని చెప్పి కొన్ని పనులు చేయాలి, వాటి కోసం ఆయన రాజత్వంబు నుండి రాజయ్యి సముద్ర నిగ్రహము, సముద్రాన్ని ఆపడము, దాని మీద వంతెన కట్టడం, ఇట్లాంటి పరాక్రమాలన్నీ ఆయన చేసి చూపించారు. ఇది చేసి చూపించే రూపం.
కొన్ని చేసి చూపించే రూపాలు, కొన్ని చెప్పి నేర్పించే రూపాలు ఉంటాయి. కృష్ణావతారం చేసి చూపిస్తూ చెప్పి నేర్పిస్తూ రెండు చేస్తారు. ఏకోన వింశతి తమంబులైన రామకృష్ణ రూపంబులచే యదువంశంబులందు సంభవించి విశ్వంభరాభారంబు నివారించే. ఏకోన వింశతి అంటే 20 అనుకున్నాం, ఏకం అంటే 1 కదా, 1 ఊనం అంటే తక్కువ, 1 తక్కువ 20 అంటే 19. వింశతి తమం అంటే 20. 19, 20 రూపాల్లో రాముడు, బలరాముడు, కృష్ణుడు అన్న రూపాలతో ఆయన యదువంశంలో సంభవించి పుట్టి విశ్వంభర, విశ్వాన్ని భరించేది భూమి, ఆ భూభారాన్ని నివారించారు. భూమికి భారం ఎందుకు కలుగుతుందంటే అన్యాయం, అధర్మం ఉంటే, దుర్మార్గం ఉంటే భూమి తట్టుకోలేదు, దానికి అది భారంగా ఉంటుంది. మామూలుగా ప్రాణులు ఎన్నున్నా అదేం పట్టించుకోదు. ప్రాణులు, జీవులు, కొండలు, కోనలు ఏమి ఉన్నా, ఎంత బరువుతో ఉన్నా అదేం పట్టించుకోదు. కానీ దుర్మార్గం ఉంటే, అధర్మం ఉంటే మాత్రం తట్టుకోలేదు భూమి. కాబట్టి ఆ భారాన్ని నివారించవలసి వచ్చింది. తర్వాత ఏకవింశత తమంబైన బుద్ధనామధేయంబునన్ కలియుగాజ్యవసరంబున రాక్షస సమ్మోహనంబు కొరకు మధ్యగయా ప్రదేశంబున జినుసుతుండై తేజరిల్లు. ఏకవింశతి తమం 21వ రూపంలో బుద్ధనామధేయం, బుద్ధుడు అన్న పేరుతో కలియుగ ఆది, కలియుగం మొదలవుతున్న సమయంలో రాక్షస సమ్మోహనంబు కొరకు రాక్షసులని మోహింపజేసి వాళ్ళని, బాగా ఉద్ధతిలో ఉన్న వాళ్ళని అరికట్టడం కోసం మధ్యగయా ప్రదేశంలో జినసుతుడై పుట్టాడు ఆయన. ఆ విధంగా తేజరిల్లాడు. యుగ సంధి యందు వసుంధరాధీశులు చోరప్రాయులై సంచరింప విష్ణుయశుండను విప్రునికి కల్కి అను పేర ఉద్భవింపగలందని ఇట్లనియే. యుగ సంధిలో ఇప్పుడు ఈ కలియుగం అయిపోవస్తూ తర్వాత మళ్ళీ కృతయుగం ప్రారంభమవ్వవలసిన మధ్య సమయము సంధి కాలంలో వసుంధరాధీశులు, ఇంకా కలియుగం అయిపోతున్న సమయంలో రాజులందరూ చోరప్రాయ దొంగల్లాగా ఉంటూ ఉంటే, ఆ విధంగా వాళ్ళు సంచరిస్తుంటే విష్ణుయసుడు అన్న విప్రుడికి, బ్రాహ్మడికి కల్కి అన్న పేరుతో ఉద్భవింపగలడు, ఇంకిది రాబోయే రూపం అని చెప్పాడు మన సూతుడు శౌనకాది మునులకు. ఇక్కడ అవతారాలు అని చెప్పి మనకు ఒక లింక్ ఉన్నది, దాన్ని క్లిక్ చేస్తే ఈ అవతారాలు అనుయుక్తాల కింద వివరణలలో, అనుయుక్తాలలో ఈ అవతారాలన్న విషయం ఉంటుంది. లేదా అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తాము. ఇందులో మన భాగవతంలోనే ఒక్కొక్క చోట కొన్ని అవతారాలు చెప్పారని చెప్పుకున్నాం కదా. ఈ మొదటి స్కందంలో 63వ వచనం దగ్గర ఈ ఏకవింశతి 21 అవతారాల గురించి ఉంది. ఆ పేర్లన్నీ ఇక్కడ ఉన్నాయి. తర్వాత ద్వితీయ స్కందంలో పంచవింశతి అవతారాలు, 25 అవతారాలు అందులో రాసున్నాయి. తర్వాత మళ్ళీ 11వ స్కందంలో 10 అవతారాలు రాసి ఉన్నాయి. అవన్నీ మన బాబాయ్ గారు ఇక్కడ లిస్ట్ రాసి పెట్టారు. వెంటనే గబుక్కని చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఏ పద్యంలో లేదా ఏ వచనంలో అక్కడ ఉన్నది అని. ఇక్కడ వా అంటే వచనం, మా అంటే మత్తేభం, సి అంటే సీస పద్యం, అందులో ఏ స్కందంలో ఏ పద్యంలో లేదా వచనంలో ఉన్నది అని ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అది అక్కడ ఆ శ్రీరాముడు, రామచంద్రమూర్తి గురించి మనకు 2వ అధ్యాయంలో 155వ పద్యం నుంచి, సీస పద్యం నుంచి 171 వరకు మొత్తం రామచంద్రమూర్తి గురించి ఉంటుందని. ఆ తర్వాత కూడా మళ్ళీ వస్తాయి, అవన్నీ చూసుకుంటూ వెళ్దాం మనము. కాబట్టి అది మనకు ఇంతవరకు 21 అవతారాలు. ముందు చెప్పుకున్న నారాయణ మూర్తి అవతారం, ఆయన సముద్రం మధ్యలో లీలగా యోగ నిద్రలో ఉన్న అవతారం. దాని తర్వాత ఈ 21 అవతారాలు. అప్పుడు ఏం జరిగిందంటే అని చెప్పాడు కదా మన సూతుడు శౌనకుడు మొదలైన మునులకు. సరసిన్వాసిన వేయు కాలువల యోజన్ విష్ణునందైన శ్రీకర నానా ప్రకటావతారంబులు అసంఖ్యాతంబులు ఉర్వీశులున్ సురులున్ బ్రాహ్మణ సంయమీంద్రులు మహర్షులు విష్ణు అంశాంశజుల్ హరి కృష్ణుండు బలానుజన్ముడు ఎడలెన్ తా విష్ణుడవు ఏర్పడన్.
అందులో ఈ చెప్పిన 21 అవతారాల్లో కృష్ణుడి గురించి ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. ఎందుకంటే కృష్ణుడి తర్వాత మళ్ళీ జినస్తుడు అని చెప్పుకున్నారు. తర్వాత వచ్చే మన కల్కి గురించి ఇంకా మనం తెలీదు. ఈ జినసుతుడి గురించి మనకి ఇంకా ఎక్కువ తెలీదు. మనకు బాగా ఎక్కువగా తెలిసింది ఎందుకంటే వ్యాస మహర్షి ఉన్నప్పుడు జరిగిన విషయం ఇది. కాబట్టి ఎక్కువగా ఆయనకి చాలా దగ్గరగా తెలిసిన విషయం చాలా విస్తారంగా రాశారు. అందులో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆయన చేసి చూపించే అవతారము, దాంతో పాటు చెప్పి నేర్పించే అవతారం, రెండు కలిసిన అవతారం కృష్ణ అవతారం. కాబట్టి పైగా ఈ భాగవతంలో కృష్ణుణ్ణి ప్రధానంగా పెట్టి ఆయన ఏమి నేర్పిస్తున్నారు, ఏమి చూపిస్తున్నారు, ఏం తెలుసుకోవాలి మనం చెప్తున్నారు. కాబట్టి దాని గురించి మళ్ళీ ఇక్కడ చెప్తూ ఉన్నారు. సరసిన్ బాసిన వేయు కాలువల యోజన్, ఒక పెద్ద సముద్రంలో నుంచి దాన్ని బాసి అంటే అందులో నుంచి ఎన్నో అనంతమైన కాలువలు, 1000 అంటే ఒక 1000 కాదు, అనంతమైన కాలువలు, ఒక సముద్రంలో నుంచి ఎన్నో కాలువలు ఎట్లా బయటకు వస్తాయో అట్లా విష్ణునందైన విష్ణువు నుంచి శ్రీకర నానా ప్రకటావతారంబులు, శ్రీకరమైన నానా రకరకాల అనేకమైన ప్రకటితం వ్యక్తమవుతున్న అవతారాలు. ఆయన అవ్యక్తంగా ఉన్నప్పుడు నిర్గుణంగా ఉంటారు, వ్యక్తమవుతూ ఉన్నప్పుడు అవతారాల్లో ఆయన నామాలతో రూపాలతో ఉంటారు. ఆ ప్రకటమవుతున్న వ్యక్తమవుతున్న రూపాలు అసంఖ్యాకంగా ఉంటాయి. అవి అసంఖ్యాతంబులు, సంఖ్య లెక్కబెట్టి చెప్పడం కష్టం. ఇక్కడ ఒక 21 ఉన్నాయి, ఇంకో స్కందంలో ఒక 25 ఉన్నాయి, ఇంకో స్కందంలో ఒక 10 ఉన్నాయి, ఇంకో చోట కొన్ని ఉన్నాయని చెప్పుకోవడం కష్టం. అసలు లెక్క పెట్టడం కష్టం, లెక్కబెట్టి చెప్పడం కష్టం అర్జున. ఇవి అనంతము అని చెప్పారు ఆయన భగవద్గీతలో కూడా. కానీ మనం అందులో కొన్ని కొన్ని చూసుకుంటాము, మిగిలినవన్నీ ఒక్కటి కూడా ఆయన అవతారం కాదని చెప్పడానికి లేదు. ఏదైనా సరే నా రూపమే, నా అవతారమే, నా అంశే అని చెప్పారు ఆయన. కాబట్టి ఆ రకంగా విష్ణువు నుంచి వచ్చిన అనేకంగా ప్రకటమైన ఈ అవతారాలన్నీ అసంఖ్యాకంగా ఉంటాయి, సంఖ్య లెక్క పెట్టడానికి వీల్లేకుండా ఉంటాయి. అందులో ఎవరెవరు ఉంటారంటే ఉర్వీసులు రాజులు, సురలు దేవతలు, బ్రాహ్మణులు, సంయమీంద్రులు యోగులు, మహర్షులు, వీళ్ళందరూ ఎన్ని రూపాల్లో ఉంటారో విష్ణువు యొక్క అంశాంశాలు వీళ్ళందరూ. ఎందుకంటే రూపాలు, ఇవన్నీ రూపాలు ఎప్పుడైనా రూపాలు ఏవైనా సరే లిమిటెడ్ గా ఉంటాయి. అనంతమైన సర్వవ్యాపకమైన తత్వము రూపం తీసుకుంటే కొంతలో ఉంటుంది. కాబట్టి దాని అంశ, అందులో ఒక భాగం, ఒక కళ. అటువంటి హరి కృష్ణుడు బల అనుజన్ముడు, బలుడికి బలరాముడికి అనుజన్ముడై తర్వాత పుట్టినవాడే, అనుసరించి జన్మించినవాడు, తర్వాత పుట్టిన తమ్ముడై ఎడలే బయలుదేరాడు. తాను విష్ణుడవు ఏర్పడన్, విష్ణునే అని నేను విష్ణునే అని చెప్తూనే ఆయన 4 భుజాలతోటి శంఖచక్ర గదా పద్మాలతోటి ఆయన నేను కాదని ఎప్పుడు చెప్పలేదు. ఆయన మీరు తెలుసుకోండి అని ఛాలెంజింగ్ ఏం చేయలేదు. ఆయనే చెప్తున్నా మనకెంత అర్థమవుతుందో అది వేరే విషయం. కానీ ఇందులో ఒక విచిత్రం ఏంటంటే అన్ని కాలువలన్నీ ఆ సరస్సులోకే వెళ్తాయి, కానీ ఇక్కడ ఏదో అన్ని నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. ఇక్కడ ఆ సముద్రం ఒకటి ఉంది, ఆ నారాయణుడు ఉన్న సముద్రం, నారాయణుడు ఉన్న సముద్రం కాదు, నారాయణుడు అన్న సముద్రంలో నుంచే ఇన్ని రూపాలన్నీ బయటకు వస్తున్నాయి. మళ్ళీ ఈ బయటకు వచ్చిన రూపాలన్నీ మళ్ళీ పోయి అందులో కలవాల్సిందే తప్పనిసరి. సరసిన్ బాసిన వేయు కాలువల యోజన్ విష్ణునందైన శ్రీకర నానా ప్రకటావతారంబులు అసంఖ్యాతంబులు ఉర్వీసులున్ సురలున్ బ్రాహ్మణ సంయమీంద్రులు మహర్షులు విష్ణునంశాంసజుల్ హరి కృష్ణుండు బలానుజన్ముడు ఎడలెన్ తా విష్ణుడవు ఏర్పడన్. అప్పుడేం జరిగిందంటే భగవంతుండగు విష్ణుడు జగములకెవ్వేళ రాక్షస వ్యధ కలుగున్ తగన వేళల తడయక యుగ యుగమున పుట్టి కాసును ఉజ్జత్లీలన్. భగవంతుడైన విష్ణువు జగములకి, ఈ లోకాలకు ఎవ్వేళ ఎప్పుడెప్పుడు ఏ ఏ వేళల్లో
రాక్షస వ్యధ కలుగుతూ ఉంటుందో తగినట్టు ఆయా సమయాలకి ఆయా రాక్షసులకి తగినట్టు అవేళ ఆయా సమయాల్లో తడయక ఇంకా జాగు చేయకుండా లేట్ చేయకుండా యుగ యుగమున ప్రతి యుగంలో పుడుతూ ఉంటాడు, పుట్టి కాస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. గుజ్యత్ లీలన్ మహా గొప్పగా లీలగా ఆయన ఏ ఏ సమయాల్లో రాక్షసులు ఈ లోకాలని బాధ పెడుతున్నాయో ఆయా సమయాల్లో ఆయా రూపాల్లో తగిన సమయంలో ఆయన వస్తాడు, కాపాడుతాడు, లీలగా ఆ పనులన్నీ చేస్తూ ఉంటాడు అని ఈ పద్యానికి అర్థం. అయితే దీని మూలమున్నది వ్యాస భాగవతంలో. అది చెప్పుకోకుండా మనము వ్యాస భాగవతంలో అప్పుడప్పుడైనా ఒక్కొక్కటైనా మనం తలుచుకోకుండా వెళ్ళలేము. కొన్ని అయితే అత్యవసరం. ఇది అత్యవసరమైంది. ఇందులో అవతారాలన్నీ అసంఖ్యేయాలు. అవతారాహి అసంఖ్యేయాహ హరేహే సత్వనిధి అయిన ఇదొక సరస్సులో నుంచి రకరకాలుగా నీళ్ళన్నీ ఎట్లా వస్తాయో కాలువలన్నీ అసంఖ్యేయంగా ఆ విధంగా ఆయనలో నుంచి చాలా వచ్చాయని చెప్తున్నారు. దానికి కరెక్ట్ గా ఉన్నట్టు రాశారు మన పోతన గారు. ఆ తర్వాత అవి చెప్తూ ఈ శ్లోకం మనం ఇప్పుడు చదువుకున్న పద్యానికి మూల శ్లోకం ఇది. ఏతేచ అంశకళాః పుంసః కృష్ణః భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే అని చెప్పారు. ఏతే ఈ విధంగా స్వయంగా భగవానుడు కృష్ణుడు పుంసః శరీరాలు తీసుకొని అంశకళాః ఆయన అసలు ఆది పురుషుడు ఉన్నాడు కదా నారాయణమూర్తి, అందులో నుంచి ఈ అంశ కళలుగా వస్తూ ఉన్నాయి. కృష్ణుడు ఇన్ని రూపాలుగా భగవంతుడు స్వయంగా పుడుతూ ఉన్నాడు. ఆయన పుడతానని చెప్పాడు భగవద్గీతలో, చెప్పినట్టు పుడుతూనే ఉన్నాడు. ఎప్పుడెప్పుడు అంటే ఇంద్ర అరి వ్యాకులం, ఇంద్రుడి యొక్క అరులు అంటే శత్రువులు, ఇంద్రుడి యొక్క శత్రువులు అంటే రాక్షసులు, వాళ్ళందరి చేత రాక్షసుల చేత లోకం ఎప్పుడెప్పుడైతే వ్యాకులత చెందుతుందో వ్యధ చెందుతుందో అప్పుడప్పుడు ఆ లోకాలను మృడయంతి వాటికి సంతోషం కలిగించడం కోసం యుగే యుగే ఆయన ప్రతి యుగంలో పుడుతూ ఉంటాడు. స్వయంగా భగవంతుడు కృష్ణుడు ఎప్పుడెప్పుడు ఇంద్రుడి యొక్క శత్రువులు రాక్షసుల చేత లోకాలు బాధింపబడతాయో అప్పుడప్పుడు లోకాలకి సంతోషం కలిగించడం కోసం ఆయన మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు అన్నదానికి మన పోతన గారు ఇక్కడ ఈ కంద పద్యాన్ని రాశారు ఉన్నది ఉన్నట్టు. అయితే మనము ఈ మూల శ్లోకంలో ఉన్న తత్వార్థం చూసుకుందాము, పదాలకు అర్థం చూసుకున్నాము. కృష్ణుడు స్వయంగా భగవంతుడు కృష్ణుడు ఆయనే రాక్షసులు ఎప్పుడెప్పుడు లోకాలను బాధిస్తాయో అప్పుడప్పుడు లోకాలకు సంతోషం కలిగించడానికి ఆయన వస్తారు. అది దాని అర్థం. ఇప్పుడు మనం ఇంకొకటి చూసుకుందాం తాత్వికంగా దీని అర్థమేమో. ఆయన స్వయం ఆయనే ఉంటారు. మొత్తం అంతా ఉన్నది ఒక కేవల తత్వం ఒకటి ఉన్నది. అది ఒక్కొక్కసారి భగములతో దాని జ్ఞానము ఐశ్వర్యం అన్న భగాలతో మళ్ళీ మళ్ళీ రూపం తీసుకోవలసి వస్తుంది. ఎప్పుడెప్పుడు ఆ అంశకళలుగా ఈ పైన చెప్పుకున్న మొత్తం రూపాలన్నీ అంశకళలుగా వస్తాయి. అయితే ఒకసారి ఈ కృష్ణుడే భగవంతుడు స్వయంగా రావాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి తప్పనిసరి రూపాలుగా ఎన్నో రూపాలుగా రావచ్చు. మనకు నారదాది రూపాల్లో, కుమారుడు మొదలైన రూపాల్లో, మన సనత్ కుమారుడు మొదలైన రూపాల్లో, లేదా కపిలుడి రూపంలో, ఎన్నో రూపాల్లో వచ్చి మనకి విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పవలసి వస్తుంది. దత్తాత్రేయుడి రూపాల్లో ఆ రకంగా చెప్పవలసి వస్తుంది. కొన్ని రూపాల్లో వచ్చి చేసి చూపించవలసి ఉంటుంది. ఇప్పుడు పృథు చక్రవర్తి లాగా, లేకపోతే మన పరశురాముళ్లాగా పనులు చేయడం కోసం ఆయా రూపాల్లో వస్తారు. అయితే ముఖ్యంగా కృష్ణుడు భగవంతుడు ఆయన రూపంలోనే ఇప్పుడు వచ్చారు. ఆ విషయమే మనం చెప్పుకోబోతున్నాం. ఎందుకు వస్తారు ఆయన అంటే ఇంద్రుడి యొక్క శత్రువులు అని చెప్పుకున్నాము. ఇప్పుడు చూద్దాం ఇంకో రకంగా. ఇంద్రుడు అంటే ఇంద్రియాలతో ఉన్న నేను కదా, నా ఇంద్రియాలు వాటికి ఏవో పనులుంటాయి, అవి చేస్తున్న పనులు అవి చేస్తుంటే వాటికి శత్రువులు ఉంటాయి, కామక్రోధాదులు అని చెప్పి.
ఏదో కన్ను చూస్తున్నది చూడనీయకుండా కోరికలన్నీ ఆ చూపుని, ఆ చూస్తున్న కంటిని, ఆ వెనక ఉన్న మనసుని బతకనీయకుండా ఉంటాయి. ఏదో కోపం, ఏదో లోభం, ఇటువంటివన్నీ నా అంతఃశత్రువులన్నీ ఉన్నాయి. అవి అరులు నా ఇంద్రియాలకి. నా ఇంద్రియాలు వాటి సంగతి అవి చేయవలసిన పనులవి. శారీరక కర్మలు చేయడానికి అది శరీరం ఉన్నది, శరీరానికి ఇంద్రియాలు ఉన్నాయి, వాటి వెనక నడిపించే మనసు ఉన్నది, దాని వెనకాల ఇంకా సామాన్లు ఉన్నాయి. ఈ శత్రువులు విసిగిస్తున్న సమయంలో బాగుపడడానికి అది కూడా ఎంత వ్యాకులత చెందిపోయేటట్టు, అది కావాలి, ఇది కావాలి, ఏంటో చెయ్యాలి, ఏమో కావాలని చెప్పి మనసుని క్షోభ పెడుతూ ఉంటే, మనసు విపరీతంగా కదిలిపోతూ ఉంటే, వ్యాకులంతో ఉంటే, వ్యాకుల చిత్తం అంటాం కదా, ఇక్కడ ఇంద్రుడు అంటే వ్యాకులం. ఆ మనసంతా వ్యాకులత చెంది ఉన్నప్పుడు అప్పుడు లోకమంతా తల్లడిల్లిపోతుంది. నా లోకం అంటే నేను లోకనం ఆలోకనం చేస్తున్నది లోకం కదా. బయట లోకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దాన్ని నేను చూస్తేనేది ఉన్నదని నాకు తెలుస్తుంది. ఎందుకంటే మనసు పట్టుకోవాలి. ఇప్పుడు ఇంద్రుడు అంటే నా మనసు ఆ ఇంద్రియాలను నడిపిస్తున్నది. దానికి ఆ శత్రువులు దాన్ని, ఆ చిత్తాన్ని, నా మనసుని వ్యాకులత చెందేటట్టు దాన్ని ఏడిపిస్తుంటే, అది చూస్తున్న ఆ లోకం ఏదైతే అందుకే ప్రతి వాడికి ఎవడి లోకం వాడికి ఉంటుంది. ఎవడు చూస్తున్నాడో అది వాడికి లోకం. బయట జాగ్రత్త అవస్థలో ఏదో చూస్తున్నానంటాను, కళ్ళలో చూస్తున్నానంటాను, ఆ మనసులో చూస్తాను ఏవైనా సరే మనసుతో పట్టుకొని. ఈ కామక్రోధాదులు నన్ను ఏడిపిస్తున్నప్పుడల్లా, అటు జరిగినప్పుడల్లా యుగం, ప్రతి యుగే అని ఆయన 2 సార్లు ఉన్నారు. మళ్ళీ యుగం అంటే 2 అని అర్థం కూడా ఉంది, ద్వంద్వాలు. ఆ ద్వంద్వాల్లో ఉండి ఈ కామక్రోధాది శత్రువులు నన్ను వ్యాకులతకు లోన్ చేస్తుంటే, నా మనసుని ఏడిపించుకొని తింటుంటే ఏం చెయ్యాలనుకున్నప్పుడు, నా లోకం మళ్ళీ మృడం అంటే శాంతి కలగాలి దానికి. అది మళ్ళీ శాంతించాలి. అది ఎట్లా శాంతిస్తుంది అంటే, అప్పుడప్పుడల్లా ఈ కృష్ణ భగవంతుడైన కృష్ణుడు స్వయంగా వస్తాడు. ఆయనే వస్తాడు. పైన చెప్పుకున్న 21 రూపాల్లో ఏ రూపంలో అయినా రావచ్చు. 21 రూపాల్లో కృష్ణుడు రూపం ఉంటుంది. పక్కన పెడితే 20 రూపాల్లో ఏదైనా రూపంలో రావచ్చు. కానీ మనసుకి శాంతి కలిగించడానికి ఆయన కృష్ణ రూపంలో రావాలి. మనసుకి శాంతి కలిగితే, శాంతిగా ఉన్న మనసు అది అప్పుడు మళ్ళీ శివమై ఉంటుంది, అది శివుడు రూపంలో ఉంటుంది. కానీ ఆ శాంతి ఇంకా కలగలేదు, అది అతలాకుతలమై ఉన్నది, అది అలజడులకు లోనై ఉన్నది. అట్లాంటప్పుడు నా మనసు మృడత్వం చెందాలి, అది శాంతించాలి. ఎట్లా అన్నప్పుడు కృష్ణుడు రావాలి. ఎందుకు అని చూసుకుందాము. ఈయనొక్కడే చేయగలడు, వేరే వాళ్ళు చేయలేరు. కృషి అన్నప్పుడు ఆకర్షణ అని చెప్పుకున్నాము. ఆ కృషికి మనకు 4 రకాల అర్థాలున్నాయి. 3 చెప్పుకున్నట్టున్నాం మొన్నటి వరకు, ఇప్పుడు ఇంకోటి చెప్పుకుందాం. ఒక్కొక్కటి పెంచుకుంటున్నాం, ఎందుకంటే ఒక్కసారి చెప్పుకుని ఓవర్వెల్మ్ అవ్వకుండా. ఒకటి ఆకర్షణ, ఒకటి వికర్షణ, ఒకటి సంకర్షణ, ఒకటి కృషి. 4 పనులు చేస్తున్నారు. కృషి అన్న ధాతువు నుంచి 4 వస్తాయి. ఆ పనులన్నీ ఆ తత్వం చేస్తుంది, కృష్ణ తత్వం. అదేం చేస్తుందంటే, నా మనసు అతలాకుతలమయ్యి అది అల్లకల్లోలానికి, అలజడికి లోనయ్యింది. ఎందుకంటే ఈ అరులు శత్రువులున్నాయి, నన్ను మనసు నేర్పిస్తున్నాయి. ఆ శత్రువులు చల్లబడాలి, శాంతించాలి, మృడత్వం చెందాలి. ఎట్లా అవి శాంతించాలంటే, కోరికలైన కోపాలైనా చల్లబడాలి, శాంతించాలంటే జ్ఞానంతోటే. అర్థం కావాలి విషయం. ఎందుకు ఈ కోరికలు, ఎందుకు నాకు ఇంత కోపం వస్తుంది, ఎందుకు నాకు ఈ లోభితనం అని అర్థమవుతే ఆ జ్ఞానం వల్ల శాంతిస్తుంది మనసు. లేకపోతే ఒకళ్ళు చెప్పారంటే వినదు, బయట వాళ్ళు చెప్పారని వినదు, బెదిరించారంటే వినదు. అది అల్లకల్లోలం అయిపోయినప్పుడు ఈ కామక్రోధాది శత్రువులని అణిచిపెట్టాలంటే, అవి లేకుండా చేసుకోవాలి, నాశనం చేయాలంటే జ్ఞానం ఒక్కటే మార్గం. కాబట్టి ఆ జ్ఞానం ఎట్లా దానికోసం ఆకర్షణ, మనకి ఇటువైపు మనసు తిరగాలి. లోకం వైపుకి తిరిగినప్పుడల్లా లోకంలో ఈ శత్రువులన్నీ ఉంటాయి, అవి నన్ను ఏడిపిస్తున్నాయి. కాబట్టి అటువైపు మనసు తిరగాలి, జ్ఞానం వైపుకి. అది ఆకర్షణ కావాలి నాకు, చదువు వైపు, జ్ఞానం వైపు, తెలుసుకోవాలని, కోపం అవన్నీ పోవాలన్న కోరిక కలగాలి. అప్పుడు అటు సైడ్ మనసు తిప్పడానికి ఆకర్షణ కోసం కృషి వస్తాడు. వికర్షణ, వేరే వాటి మీద ఇంట్రెస్ట్, రిపల్షన్, ఇంక వద్దు నాకు ఇవన్నీ, ఏంటి లోకంలో ఈ విషయాలని, ఈ కోరికలేంటి, ఈ కోపాలేంటి అని చెప్పి వాటి మీద నాకు వైరాగ్యం కలగాలది వికర్షణ, రిపల్షన్. ఇది అట్రాక్షన్, అది రిపల్షన్. మూడోది సంకర్షణం, అది బయటికి తీయడం. నాలో ఉన్న ఆ జ్ఞానాన్ని, అది ఎక్కడో లేదు జ్ఞానం, బయటంతా ఎక్కడ, బయట నుంచి లోపలికి వచ్చేది లేదు, లోపల ఉంది జ్ఞానం. అది బయటికి పైకి తీయాలి, దాన్ని సంకర్షణం చేయాలి, బయటికి ఉత్కర్ష చేయాలి. ఆ 4వది కృషి, వ్యవసాయం చేయాలి. అది కష్టపడి ఆ పని
సాధన చేసుకోవాలి. కాబట్టి సాధన చెయ్యాలన్నా, లోపలున్న జ్ఞానాన్ని బయటికి తీయాలన్నా, అక్కర్లేని విషయాల మీ నుంచి నా మనసు పక్కకి తిరగాలన్నా, అవసరమైన విషయాన్ని వైపుకి నా మనసు తిరిగి దాన్ని పట్టుకోవాలన్నా ప్రతిదీ కృషి అన్న దగ్గరే ఉన్నది. మొత్తం సమస్తము ఆ కృషి దగ్గరే ఉన్నది స్వయంగా. కాబట్టి ఆ రకంగా మనసు క్షోభ చెంది వద్దు నాకు ఇవన్నీ, ఇంకా నాకు కావాలి జ్ఞానం అన్నప్పుడు జగద్గురువై రాగలిగింది. మళ్ళీ పైగా జగద్గురు అంటే జగం అంటే లోకం. ఈ మొత్తం జగత్తుని మృడయంతి చేయడానికి యుగే యుగే నేను వస్తా అని చెప్పాడు ఆయన. ఈ మొత్తం జగత్ అంటే నాకున్న కష్టాల్లో నుంచి నన్ను, కాబట్టి ఆయన ఆ జగత్తుని లోకాన్ని బాగా చేయడం కోసం జగత్తుకి గురువై వస్తాడు ఆయన. మనకి గురి చూపిస్తాడు ఆయన. ఆయన మార్గం చూపిస్తాడు. ఆ రకంగా పట్టి ఉంచుతాడు. చదువు వైపుకి, జ్ఞానం వైపుకి, నేను చేయవలసిన సాధన వైపుకి నన్ను తిప్పుతాడు. అక్కడ పట్టి ఉంచుతాడా. ఏదో పైగా ఈయన ఈ కృష్ణతత్వమే విష్ణుతత్వం వ్యాపిస్తుంటుంది. కృష్ణతత్వం పట్టుకొని ఉంచుతుంది. ఈ గ్రహాలన్నీ ఏ ఏ కక్షల్లో ఎక్కడెక్కడ ఏవేవి నిలబడి ఉండాలి, దేని చుట్టూ ఏ తిరగాలి, ఎక్కడ ఒకదాంతోటి కొట్టుకోకుండా, ఒకదాంతో ఒకటి దూరం వెళ్ళిపోకుండా, నేనైనా సరే భూమి మీద నిలబడి ఉండాలంటే గ్రావిటేషనల్ ఎనర్జీస్, ఆ ఫోర్సెస్ అన్ని అవసరం. ఆ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ అన్ని ఉండాలి. ఉత్తర దక్షిణ ధృవాలన్నీ ప్రతిదీ కృష్ణంతోటే నడుస్తుంది. ప్రతిదీ. అయితే మామూలు విషయాలన్నీ చెప్పేటప్పుడు, మామూలు విషయాలు కాదు, అసలు ఎక్కడో అధపాతాళంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి బయటికి తేవడానికి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క గురువై వస్తాడు. చివరికి జగద్గురువై రావడం ఎందుకంటే నా లోకాన్ని వ్యాకులమైపోయి ఉన్నది, దాన్ని బాగా చెయ్యాలని, మృడయంతి చెయ్యాలి. దానికి ఈ యుగే యుగే అని చెప్పి ఈ ద్వంద్వాల్లో ఉన్నదాన్ని బయటపడేయాలంటే కృష్ణమే అయి రావాలి, వేరే మార్గం లేదు. కాబట్టి ఆయన జగద్గురువై వస్తాడు. ఆయన ఒక్కడే చేస్తాడు. కాబట్టే ఆయన్ని పట్టుకున్నాం మనం భాగవతంలో. కాబట్టే వ్యాసుడు పట్టుకున్నాడు ఆయన భాగవతంలో. ఆయన కూడా బాగుపడాలి కాబట్టి అని ఇంత ఉన్నది. దీనికి మన పోతన గారు, ఆయన రామచంద్రమూర్తి ఎంత ఆయనకి అనుగ్రహం కలిగించారో అంత దగ్గరగా ఆయన పద్యాన్ని రాశారు. కానీ ఈ విషయము మనం ఈ పద్యంలో చెప్పుకోలేము. భగవంతుండగు విష్ణుడు జగములకెవ్వేళ రాక్షస వ్యధ కలుగున్ తగన వేళల తడయక యుగ యుగమున పుట్టి కాసును ఉద్గిల్లీలని చెప్పి ఆయన చాలా గొప్ప పద్యం రాశారు. కానీ మనం ఇప్పుడు చెప్పుకున్న భావము ఏతేచ అంశకళాహ పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే అన్న విషయం మాత్రం మనం ఇది చదువుకుంటేనే అది అర్థమవుతుంది. నా మనసుకి ఇంతవరకు ఇది అర్థమయ్యేంత వరకు ఒకవైపు రామచంద్రమూర్తి, ఒకవైపు కృష్ణ పరబ్రహ్మం జగద్గురువు ఉండి చెప్పారు. వాళ్ళిద్దరికి ఎంత రుణపడి ఉన్నానన్న. నా లోకం వ్యాకులమైపోకుండా నన్ను మృడయంతి చేయడం కోసం ఎంత తాపత్రయపడుతున్నారు, వాళ్ళకి ఎంతైనా రుణపడి ఉన్నాను. కాబట్టి అని ఆ 65వ కంద పద్యానికి కొంతవరకు అర్థం. ఆ తర్వాత అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపు రేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖ రాశి బాసి తొలగిపోవు అని చెప్తున్నారు. ఈ అతి రహస్యమైన హరిజన్మ కథనాలన్నీ, ఈ పైన చెప్పుకున్న ఏక వింశతి అవతారాలు, 21 అవతారాలు, ఇవి కాక ఎన్నో ఉన్నాయి. ఈ కథలన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనుజుడు ఎవడైనా సరే, ఎవడేని రేపు లేదు మాపు లేదు. రేపు అంటే పొద్దున, మాపు అంటే రాత్రి. మాపు రేపు అంటే రాత్రి పొద్దున లేదు, పొద్దున లేదు రాత్రి లేదు. ప్రొద్దు అస్తమయం. ప్రొద్దు అంటే తెల్లవారుతూ ఉండడం, అస్తమయం అంటే సూర్యుడు అస్తమించడం. అది సూర్యుడికి సంబంధించి, సూర్యుడితో కలుపుకొని ప్రొద్దు అస్తమయం అంటాం కదా, తెల్లవారుతూ ఉన్నది అస్తమిస్తూ ఉన్నదని. అట్లానే ఇక్కడ రేపు అంటే తెల్లవారుతూ ఉన్నది, మాపు అంటే అస్తమిస్తూ ఉన్నది. పొద్దున లేదు, సాయంత్రం అస్తమయం లేదు. ప్రొద్దస్తమయం, రేపు మాపు, ఆ సమయం ఈ సమయం అని లేదు. ఎప్పుడు పడితే అది, ఎప్పుడు పడితే ఆ సమయంలో ఈ కథలు చాలా భక్తితోటి, భక్తి అంటే మళ్ళీ భక్తి యోగంలో నిన్న భగవంతుడు మనకు భగవద్గీతలో చెప్పిన భక్తి, ఆ భక్తితోటి చదివితే అటువంటి మనుజుడికి సంసార దుఃఖరాశంతా మొత్తం పాసి తొలగిపోతుంది, లేకుండా పోతుంది. అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపు రేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖరాశి బాసి తొలగిపోవు అని చెప్తున్నారు. తర్వాత వచనం చూద్దాం.
వినుడు అరూపుండై చిదాత్మకుండై పరగు జీవునికిన్ పరమేశ్వరు మాయాగుణంబులైన మహదాది రూపంబుల చేత ఆత్మస్థానంబుగా స్థూల శరీరంబు విరచితంబైన గగనంబునందు పవనాశ్రిత మేఘ సమూహంబును గాలియందు పార్థివ ధూళి ధూసరత్వంబును ఏ రీతి నారీతి ద్రష్టయగుణ ఆత్మయందు దృశ్యత్వంబు బుద్ధిమంతుల గాని వారి చేత ఆరోపింపంబడు. ఈ స్థూల రూపంపు కంటే అదృష్ట గుణంపై అశ్రుతంబైన వస్తువగుటం చేసి వ్యక్తంబుగాక సూక్ష్మంబై కరచరణాదులు లేక జీవునికి వండక రూపంబు విరచితంబై ఉండవు. సూక్ష్ముడైన జీవుని వలన ఉత్క్రాంతి గమనాగమనంబులను పునర్జన్మంబుతోచు. ఎప్పుడీ స్థూల సూక్ష్మ రూపంబుల రెండు స్వరూప సమ్య జ్ఞానములను ప్రతిషేధింపబడు అప్పుడ అవిద్యం చేసి ఆత్మను కల్పింపబడు అనియున్ తెలియును. అప్పుడు జీవుండు బ్రహ్మ దర్శనంబునన్ అధికారి అగును. దర్శనంపైన జ్ఞానైక స్వరూపంబు విశారదుండైన ఈశ్వరుండై క్రీడించుచు అవిద్యానంబడుచున్న మాయా ఉపరతయై ఎప్పుడు తాన విద్యారూపంబునన్ పరిణతియగునప్పుడు జీవోపాధి అయిన స్థూల సూక్ష్మ రూపంబు దహించి జీవుడు కాష్టంబు లేక తేజరిల్లు వహ్నిచందమునన్ తాన ఉపరతుండై బ్రహ్మస్వరూపనన్ పొంది పరమానందంబున విరాజమానుండవు. ఇట్లు తత్వజ్ఞులు చెప్పుదురు అని సూతుండు ఇట్లనియే. మళ్ళీ ఈయన ఇక్కడ నిర్గుణం చెప్తున్నారు, నిర్గుణమైన విషయం. అయితే సగుణంగా రూపాలు తీసుకొని వచ్చాం మనందరం. మళ్ళీ ఎప్పుడు ఈ రూపాలను దాటి మళ్ళీ అవసరం లేదు, రూపాలు ఉన్నాయి పోతే కానీ ఈ రూపాలతో సంబంధం లేదు, ఉన్నతంతా నేనే అన్న విషయం ఎప్పుడు ఆత్మతత్వం ఎప్పుడు తెలుస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఇది ఈ విషయం మనకి 67వ వచనంలో చెప్పిన విషయం మధ్య మధ్యలో చెప్తూనే ఉంటారు. ఎందుకంటే ఇది టెస్ట్ లాగుంటుంది. ఏదో క్లాస్ లో చదువు నేర్పిస్తూ ఉంటారు, మధ్య మధ్యలో ఎగ్జామ్ పెడతారు, నీకు ఇది అర్థమైందని. మనం అందులో ఫెయిల్ అయ్యామంటే సరే వీడికి అర్థం కాలేదని మళ్ళీ నేర్పిస్తారు. అట్లా మధ్య మధ్యలో ఇది చెప్తారు నిర్గుణతత్వం గురించి. అర్థం కాకపోతే మళ్ళీ దానికి మళ్ళీ సగుణంతో రూపాలతోటి అవతారాలతోటి నామాలతోటి మళ్ళీ విషయం నేర్పిస్తారు. అర్థమైందా అని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది అర్థమైందా అని అడుగుతారు. ఇది అర్థం కావాలి. ఇది ఈ వచనంలో చెప్పిన విషయం అర్థమైందాక మళ్ళీ సగుణంగా మనం రూపాలతో ఆ మొత్తం కథలు అవతారాలు అంత శ్రద్ధతోటి భక్తితోటి తెలుసుకోవాలి. ఎందుకంటే అందులో నుంచే ఈ విషయం తెలుస్తుంది. అది ఎట్లానో చూసుకుందాము. వినుండు అరూపుండై చిదాత్మకుండై పరగు జీవుడికి పరమేశ్వరుడు మాయాగుణంబులైన మహదాది రూపంబుల చేత ఆత్మస్థానంబుగా స్థూల శరీరంబు విరచితంబైన గగనంబునందు పవనాశ్రిత మేఘ సమూహంబును గాలియందు పార్థివ ధూళి దూసరత్వమును ఏ రీతి నా రీతి ద్రష్టయగున ఆత్మయందు దృశ్యత్వంబు బుద్ధిమంతులు కాని వారి చేత ఆరోపింపబడు. ముందు ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. బుద్ధిమంతులు కాని వాళ్ళు ఉన్నారు, బుద్ధి కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు, అల్ప బుద్ధులు ఉంటారు, అజ్ఞానులు. ఈ అజ్ఞానులు ఏం చేస్తారంటే గగనం ఆకాశం ఉన్నది, అందులో అసలు మామూలుగా అయితే మేఘాలన్నీ పవనాశ్రితమై ఉంటాయి, గాలి మీద ఆధారపడి మబ్బులుంటాయి. అయితే నాలాంటి కొంచెం తక్కువ తెలివి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మేఘ సమూహం, ఈ మేఘాలని మబ్బులన్నీ ఆకాశంలో ఉన్నాయని చెప్తారు. ఆకాశంలో ఉంటాయా? ఆకాశం అంటే ఏంటి? అసలు ఏమీ లేని ఖాళీ ప్రదేశం ఆకాశం. ఆ ఆకాశంలో పోయి మబ్బులు ఉన్నాయంటే ఎక్కడ ఉంటాయి? అయినా పైగా మనకు సైన్స్ కూడా చెప్తుంది గాలి ఎంతవరకు వ్యాపించిందో మనకి ఈ ఎన్వైరన్మెంట్. దాన్ని మళ్ళీ వాళ్ళు స్ట్రాటోస్ఫియర్, ఐనోస్ఫియర్ అని ఏవో స్ఫియర్లుగా డివైడ్ కూడా చేస్తారు. అందులో ఒక స్ఫియర్ లో మబ్బులు నిలబడి ఉంటాయి, అవి కూడా గాలికి కదులుతుంటాయి, మళ్ళీ కురుస్తుంటాయి, మళ్ళీ చల్లా చెదరవుతుంటాయి, మళ్ళీ కూడుతుంటాయి, ఏంటో చేస్తాయి. కానీ గాలిని ఆశ్రయించి ఉంటాయి, అవి పవనాశ్రితము. కానీ నాలాంటి అజ్ఞానులు చెప్పినా కూడా మళ్ళీ ఇంత విషయం ఇప్పుడే నేనే చెప్పాను, ఎప్పుడో ఒక 30-35 ఏళ్ల కింద చదువుకున్నాను అది ఐనోస్ఫియర్ స్ట్రాటోస్ఫియర్ అని చెప్పి. నాకు ఇప్పటికిప్పుడు వెంటనే వచ్చినాయి నోట్ల నుంచి ఆ మాటలు. నాకు ఆ విషయం తెలుసు. గాలి మీద గాలిని ఆశ్రయించి మబ్బులు ఉన్నాయని నాకు తెలుసు, చదువుకున్నాను కూడా బళ్ళు సైన్స్ లో. అయినా కూడా మళ్ళీ నేను మబ్బులు ఆకాశంలో ఉన్నాయని చెప్తాను. ఏం చేస్తాను? అట్లుంటుంది తెలివి. పైగా గాలి ఎందు పార్థివ ధూళి దూసరత్వమును, గాలిలో గాలి మొత్తం ఆ దుమ్ముతోటున్న గాలిని చూసి దాన్ని తృణావర్తుల్లాగా ఏదో ఉన్నదని చెప్తాను. సుడిగాలి, అందులో మొత్తం గాలి నిండా దుమ్ముందని చెప్తాను.
గాలంతా దుమ్మంతా ఉందని చెప్తాను, దుమ్మంతా ఉందని చెప్తాను. నేను గాలిలో దుమ్ముంది, నేను దుమ్ముందని చెప్తాను. లేకపోతే గాలిలో మబ్బులున్నాయి అని చెప్పను, నేను ఆకాశంలో మబ్బులున్నాయని చెప్తాను. ఒకటి ఉంటే ఒకలాగా, ఒకటి కనిపిస్తుంటే ఇంకొకలాగా చెప్తూ ఉంటాను. లేకపోతే ఉన్నదాన్ని లేనట్టు, లేని దాన్ని ఉన్నట్టు చెప్తూ ఉంటాను, మార్చి చెప్తూ ఉంటాను. యథార్థంగా చెప్పడం రాదు. నాకు విషయం తెలిసినా కూడా నోట్లోంచి ఆ మాట రాదు. అది తెలిసిన విషయం మనసును పట్టుకోదు. సైన్స్ యాక్చువల్ గా ప్రూవ్ చేసి చెప్పినా కూడా నిలబడదు. మళ్ళీ నా నోటికి దాని ఇష్టం వచ్చిన మాటలు వస్తుంటాయి. ఆ రకంగా ఆరోపిస్తూ ఉంటాను. ఒకదాన్ని తీసుకెళ్లి ఇంకో దాని మీద ఆరోపిస్తాను. నిజంగా గాల్లో ఉన్న మబ్బులని, గాలిని ఆశ్రయించి ఉన్న మబ్బుల్ని ఆకాశంలో ఉన్నాయని చెప్తాను. ఇంకేం చెప్తాను? అట్లా ఏం చేస్తామని, అట్లా నాలాంటి బుద్ధిమంతులు కాని వాళ్ళు ఎట్లా ఆరోపిస్తారో ఒకదాన్ని తీసుకెళ్ళి ఇంకో, ఈ ఆరోపించడాన్ని ఆభాస అని పిలుస్తాం మనము అద్వైతంలో. అది ఎట్లా చేస్తామంటే, దీనుడు అని చెప్తున్నారు మన సూతుల వారు, అరూపుడై, రూపం లేదు, చిదాత్మకుడు, చిత్ చైతన్య స్వరూపము, ఆ రకంగా పరగు ఉన్న జీవుడికి జీవుడు పరమేశ్వరు మాయాగుణంబులైన మహత్ ఆది రూపంబుల చేత. ఈ మహత్ అంటే ఏంటి అని మళ్ళీ మనకు తర్వాత విస్తారంగా చెప్తారు, అక్కడ చదువుకుందాము. మొత్తం సృష్టి ఎట్లా జరిగింది అని చెప్పి ఆ మొత్తం వివరణ ప్రతి స్కందంలో ఉంటుంది మనకు, అప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాము. మహత్ ఆది రూపాలతో ఆత్మస్థానంబున స్థూల శరీరంబు విరచితం పైన నా స్థితి ఏమి? సత్, నేను చిత్. అసలు నా ఆత్మస్థానం, నా స్వస్థానం ఏమి? ఆ సత్తన్న స్వస్థానం పోయి ఈ స్థూల శరీరమే ఒకటి, ఈ మహత్ ఆది రూపాలన్నీ తీసుకొని ఆ జీవుడిగా ఒక స్థూల శరీరాన్ని పెట్టుకొని అందులో వచ్చి ఇంక ఇది నా స్థానం అంటాను, ఇంక ఈ శరీరం నేనంటాను, మొత్తమే మీనా అస్మి అని చెప్తాను. ఆ రకంగా నిజమా? అసలు ఈ శరీరంలో ఉన్నది నేనా? ఈ శరీరంలో మాత్రమే ఉన్నది నేనా? అట్లా ఆరోపిస్తాను. ఎంతో ఆకాశంలో మబ్బులు ఉన్న టైప్లో, లేకపోతే గాల్లో దుమ్ముందని ఆరోపించినట్టు ఆరోపిస్తుంటాను. ఆ రకంగా చేస్తుంటాను. అప్పుడు ఈ స్థూల రూపము కంటే అదృష్ట గుణంపై అశ్రుతంపైన వస్తువు అగుటం చేసి వ్యక్తంబుగాక సూక్ష్మంపై కరచరణాదులు లేక జీవునికి వండక రూపంబు విరచితంబై ఉండు. ఈ స్థూల రూపం కంటే, మీనాని కనిపిస్తున్న ఈ స్థూల రూపం కాక అదృష్ట గుణంపై, అదృష్టం కనిపించదు, అటువంటి గుణం లక్షణంతో అశ్రుతం వినిపించదు, కనిపించడం వినిపించడం లాంటివి ఏమీ లేని ఒక వస్తువు అవడం వల్ల వ్యక్తం కాకుండా సూక్ష్మంగా కరచరణాదులు, చేతులు కాళ్ళు లేకుండా జీవుడని ఇంకో రూపం కూడా మళ్ళీ తయారైంది అందులో. మీనా అని చేతులు కాళ్ళు కనిపిస్తూ వినిపిస్తూ ఉన్న ఈ శరీరము, దీంతో పాటు చేతులు కాళ్ళు లేవు, కనిపించదు వినిపించదు, వ్యక్తం కూడా కాదు, అటువంటి సూక్ష్మ రూపం ఇంకోటి కూడా తయారైంది. ఈ సూక్ష్ముడైన జీవుని వలన ఉత్క్రాంతి గమన ఆగమనంబులు పునర్జన్మంబు తోస్తాయి. ఉన్నట్టు పునర్జన్మలున్నాయి, గమనము, పుట్టాను, వచ్చాను, ఆగమనం అంటే వచ్చి, గమనం అంటే వెళ్ళిపోయాను, శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయాను, లేకపోతే శరీరం పోయింది నేను పోయాను, లేకపోతే ఆగమనం వచ్చాను అని ఏంటో పునర్జన్మలు ఉన్నట్టు తోస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ సూక్ష్మంగా, ఈ స్థూలంగా ఒకటి ఈ మహదాది రూపాలన్నీ తీసుకొని, ప్రకృతి మహత్తు నుంచే భూతాది, భూతాది నుంచే పంచభూతాలు అవన్నీ వస్తాయి, దానివల్ల నాకు స్థూల శరీరం వచ్చింది, అది ఉంది ఇక్కడ. దీని లోపల మళ్ళీ చేతులు కాళ్ళు అవన్నీ లేవు, కనిపించడం వినిపించడం అవన్నీ ఉండవు, వ్యక్తం కాకుండా ఇంకోటి ఉంటుంది, అది లోపల ఉంది నేను. అదేం చేస్తుందంటే ఈ పోతున్నది ఆ శరీరం, వాడు పోయాడు వీడొచ్చాడు అని చెప్పి పునర్జన్మలు ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ ఉత్క్రాంతి, ఈ బయటికి రావడం, జీవుడి వల్లనే రావడం పోవడం లాంటివన్నీ వస్తూ పోతూ ఉన్నట్టు, పునర్జన్మలన్నీ ఉన్నట్టు తోస్తూ ఉంటుంది. ఎప్పుడు ఈ స్థూల సూక్ష్మ రూపములు రెండు స్వరూప సమ్యజ్ఞానంబున ప్రతిషేధింపబడు, ఎప్పుడైతే ఈ స్థూలము కనిపిస్తున్న మీనా అన్న శరీరం, ఆ లోపల ఉన్న సూక్ష్మ రూపం, నేను ఆత్మగా ఉన్నాను, ఈ ఆత్మ పోయింది, మళ్ళీ ఇంకొక రూపం తీసుకుంది, అది మళ్ళీ వచ్చింది, ఇది ఇన్ని జన్మల్లో వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది, ఏంటిది సపరేట్ గా ఎట్లుంటుంది, పైగా నా జన్మ పరంపరలన్నీ సపరేట్ గా వేరుగా
నేను ఒక జన్మ ఎత్తడం, మళ్ళీ ఇంకో జన్మలోకి వెళ్ళడం, ఈ శరీరం పడిపోవడం, ఇంకో శరీరంలో రావడం, మళ్ళీ మీరు ఇంకో శరీరంలోకి రావడం, మళ్ళీ ఆ శరీరంలో ఉండడం, మీరు పడిపోవడం, మళ్ళీ ఇంకో శరీరంలోకి రావడం, ఇట్లా ఇన్ని సపరేట్ ప్యారలల్ పాత్స్ అన్ని ఉన్నాయా? ఇదే అవిద్య అంటే. కాబట్టి ఎప్పుడైతే ఈ స్థూల సూక్ష్మ రూపాలు రెండు స్వరూప సమ్య జ్ఞానంబున నీ స్వస్వరూపం ఏంటి, అసలు నీ రూపం ఏంటి, ఈ స్థూల సూక్ష్మ కారణ రూపాలు శరీరాలు ఇవన్నీ కాదు, అసలు నీ స్వరూపం ఏంటి అన్న సమ్యక్ జ్ఞానం కలగాలి. కలిగితే అసలు సంపూర్ణ జ్ఞానం, సమ్య జ్ఞానం, నీ ఆత్మస్వరూపం గురించిన సంపూర్ణ జ్ఞానం కలిగితే ఈ సూక్ష్మ స్థూల రూపాలు రెండూ ప్రతిషేధింపబడతాయి, మొత్తం రెండు పోతాయి లేకుండా. అప్పుడు అవిద్యం చేసి ఆత్మను కల్పింపబడుననియు తెలియ. అప్పుడేం చేస్తుంది? ఈ అవిద్య వల్లనే ఆత్మ ఈ రకంగా కల్పించబడ్డది అన్న విషయం తెలుస్తుంది. అప్పుడు జీవుడు బ్రహ్మ దర్శనంబునకు అధికారి అవుతాడు. అప్పుడు వాడు ఆత్మజ్ఞానానికి అది తెచ్చుకొని, ఆ ఆత్మజ్ఞానం తెచ్చుకోవడానికి వాడికి అధికారం, అర్హత అప్పుడు వస్తుంది. ఎప్పుడు? ఇంతవరకు ఈ విషయం తెలిస్తే, ఈ విద్య మనకు అసలు మన స్వరూప జ్ఞానం ముందు కొంచెం తెలియాలి. దీని జ్ఞాన యోగం అని చెప్పారు నిన్న మన భక్తి యోగం అనే అధ్యాయంలో భగవంతుడు. ఇంతవరకు వస్తే నీకు జ్ఞాన యోగం కలుగుతుంది. ఈ జ్ఞాన యోగంతో ఏమవుతుందంటే నీకు అధికారం కలుగుతుంది. ఇంతవరకు నువ్వు సగుణంగా ఉపాసన చేస్తే జ్ఞాన యోగం కలుగుతుంది. దానివల్ల నిర్గుణ బ్రహ్మాన్ని పట్టుకోవడానికి, తెలుసుకోవడం కోసం కావలసిన ఆత్మయోగం, అప్పుడు నీకు అధికారం వస్తుంది, నీకు అర్హత కలుగుతుంది. అంతవరకు నీకు అది పట్టుకునేందుకు శక్తి సరిపోదని చెప్పారు కదా. దానికోసం ముందు నిర్గుణం చేయలేవు. కానీ చేయలేకపోతే ఒకవేళ సగుణంతో నువ్వు ప్రయత్నం చేయి, అక్కడ దాకా వస్తే నీకు నిర్గుణం గురించి పట్టుకోగలిగే శక్తి వస్తుందని చెప్పారు. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. అప్పుడు అవిద్యం చేసి ఆత్మను కల్పింపబడుననియు తెలియను. అవిద్య వల్లే ఈ ఆత్మ ఈ రకంగా కల్పించబడ్డది, ఇన్ని రకాల రూపాలుగా కనిపిస్తుందని తెలుస్తుంది. అప్పుడు జీవుడు బ్రహ్మ దర్శనానికి అధికారి అవుతాడు. దర్శనం పైన బ్రహ్మ దర్శనం అవ్వడమే అధికారం వచ్చిందని చెప్పుకుంటున్నాం కదా. ఆ దర్శనం పైన జ్ఞానైక స్వరూపంబు, ఆ దర్శనంబు అనడమే, ఆ దర్శనమే జ్ఞానైక స్వరూపము. ఆ దర్శనం అని సపరేట్ గా ఏం లేదు. ఆ బ్రహ్మ జ్ఞానం కలగడమే, పరబ్రహ్మాన్ని దర్శించడమే, ఆ జ్ఞానం అయి ఉండడమే, అంత ఒకటే. ఇంకా తర్వాత వెంటనే అది మొత్తం ఒకటే విషయం. ఆ ఆత్మజ్ఞానానికి అధికారం రావడం, ఆత్మజ్ఞానం కలగడం, అది అయిపోవడం, అంతా ఒకటే మళ్ళీ. కాబట్టి దర్శనం బన జ్ఞానైక స్వరూపంబు, అదే ఇది. దర్శనమే జ్ఞానం, జ్ఞానం కలగడము, దానివల్ల దర్శనం కలగడం కాదు. ఆ ఆత్మజ్ఞానమే ఆత్మ దర్శనం. విశారదుండైన ఈశ్వరునిదై క్రీడించుచు అవిద్య అనంబడుచున్న మాయ ఉపరతయ్యై ఎప్పుడు తాన విద్యారూపంబనన్ పరిణతయగు, అప్పుడు జీవనోపాధి అయిన స్థూల సూక్ష్మ రూపంబు దహించి జీవుడు కాష్టంబు లేక తేజరిల్లు వహ్నిచందంబున తాన ఉపరతుండై బ్రహ్మస్వరూపునన్ పొంది పరమానందమునన్ విరాజమానుండవును. ఎట్లా? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ దర్శనమే జ్ఞానం. అవి ఆ రెండు ఏకస్వరూపం, రెండు ఒకటే. దర్శనము జ్ఞానము, జ్ఞానం కలిగితే దానివల్ల దర్శనం కలగడం కాదు, జ్ఞానమే దర్శనం, ఆ రెండు ఒకటే రూపం, ఒకటే విషయం, ఆ రెండు ఒకటే. ఆ విషయము విశారదుండైన వాడికి, విశారదం అంటే క్లియర్ గా తెలియడం, స్వచ్ఛంగా క్లియర్ గా తేట తెల్లం అవ్వడం అంటాం కదా తెలుగులో. చాలా క్లియర్ గా క్లారిటీ రావడం. ఆ రకంగా విశారదుండైన అంటే క్లారిటీ వస్తే, ఆ విషయం తేట తెల్లంగా క్లియర్ గా తెలిస్తే, అప్పుడు ఈశ్వరునిదై క్రీడించుచు అవిద్యానంబడుచున్న మాయ ఉపరతయ్య వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఈ ఈశ్వర మాయ ఆడుకుంటూ ఉన్నది మొత్తం చెడుగుడు. అది ఏం చేస్తుందంటే ఉపరతయ్య వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఆ రకంగా తాన విద్యారూపం మనం పరిణతియగు ఈ అవిద్య మాయగా ఉన్నది. ఇది ఒకవేళ ఈ అవిద్య విద్యారూపంగా పరిణతి చెందితే, అది ముందుకు వెళ్తే, పరిణామం చెందితే, అప్పుడు జీవోపాధి అయిన స్థూల సూక్ష్మ రూపాలు దహించిపోతాయి. ఈ జీవం అంటే ప్రాణం ఉండడానికి ఉపాధి కావాలి కదా. ప్రాణం అంటే సూక్ష్మం. ఆ సూక్ష్మమైన ప్రాణం ఉండడానికి నిలబడి
ఈ స్థూలమైన దేహం ఉపాధి కావాల్సి ఉంటుంది. టూల్, ఉపకరణం, ఇది ఓన్లీ ఉపకరణం కదా, అది అవసరమై ఉంటుంది. అయితే ఈ అవిద్య విద్యారూపంగా అది పరిణతి చెందితే ఈ జీవం యొక్క ఉపాధి, ఈ శరీరం స్థూల సూక్ష్మాలు రెండు, స్థూల సూక్ష్మ రూపాలు రెండు దహించి కాలిపోతాయి. అప్పుడు ఎట్లా కాలుతాయంటే కాష్టం లేక తేజరిల్లు వహ్నిలాగా, కట్టె లేకుండా మండుతూ ఉన్న అగ్నిలాగా ఆ చందమున ఆ విధంగా తాన ఉపరతుండై మొత్తం వెనక్కి తిరగాలి, మొత్తం తిరిగి బ్రహ్మస్వరూపణను పొంది పరమానందంబును విరాజమానుండగు. అప్పుడు బ్రహ్మస్వరూపాన్ని పొందుతాడు. ఇంకా అదే బ్రహ్మస్వరూపం, అదే పరమాత్మ స్వరూపం, అదే ఆత్మస్వరూపం, అంతా అదే, అంతా ఒకటి. ఆ విషయం తెలుస్తుంది, ఆ పరమానందంతో ఉంటాడు. ఇట్లు తత్వజ్ఞులు చెప్పుదురు అని తత్వజ్ఞులు చెప్తారు అని సూతుడు చెప్పాడు. ఇది అర్థం కావాలి. ఇది అర్థం కాలేదనుకోండి, ఇది నిర్గుణ తత్వానికి వెళ్ళలేము. అయితే సగుణం ప్రయత్నం చేయి. అక్కడి దాకా వెళ్ళలేకపోతున్నాను, అయితే కథలు విను, అక్కడి నుంచి మొదలుపెట్టు. ఎక్కడి నుంచి మొదలుపెట్టినా, ఏ ప్రయత్నం చేసినా, ఏ మార్గంలో ఉన్నా చివరికి రావాల్సింది ఈ వచనంలో చెప్పిన విషయానికి. కాష్టంలే, కట్టె లేకుండా కాలుతున్న మండుతూ ఉన్న అగ్నిలాగా శరీరం అన్న కాష్టం లేకుండా జ్ఞానం ఊరికే ఆ తేజస్సు, ఆ చిత్ వెలుగుతూ ఉండాలి. అక్కడికి వెళ్ళాలి, ఏమైనా గాని అక్కడికి వెళ్ళాలి అని ఆ వచనానికి కొంతవరకు అర్థం. జననము లేక కర్మముల జాడలబోక సమస్త చిత్తవర్తనుడగు చక్రికిన్ కవులు ఉదార పదంబుల జన్మ కర్మముల్ వినుతులు చేయుచుండుదురు. వేద రహస్యములందు ఎందో చూసినా మరి లేవు జీవునికి చెప్పిన కైవడి జన్మ కర్మముల్. జననము లేక, పుట్టడం అనేది లేకుండా, కర్మల జాడల పోక, కర్మలన్నవి లేకుండా, సమస్త చిత్తవర్తనుడగు, అన్ని చిత్తాల్లో అన్ని మనస్సుల్లో ప్రవర్తిస్తూ ఉన్న చక్రికి, అటువంటి వాడు చక్రాన్ని పట్టుకొని తిప్పుతున్న వాడున్నాడు. కాలచక్రం, సంసార చక్రం అని, లేకపోతే కృష్ణుడి చేతిలో ఉన్న చక్రం అని, విష్ణు చేతిలో ఉన్న చక్రం అని ఉన్నాయి అని చెప్పి కవులు ఉదార పదాలతోటి, పెద్ద పెద్ద మాటలతోటి ఆ కృష్ణుడి యొక్క జన్మలు, కర్మలు, వినుతులు, ఇంకా నుతులు, నమస్కారాలు చేసి స్తోత్రాలు చేస్తూ ఉంటారు, చేయుచునుండుదురు. అయితే వేద రహస్యములందును, వేద రహస్యాల్లో, వేదాల్లో ఎందును ఎక్కడైనా సరే చూస్తే మరి లేవు జీవుడికి చెప్పిన లాంటి కైవడి అంటే అటువంటి జన్మలు, కర్మాలు కృష్ణుడికి లేవు, పరమాత్మకి లేవు, వేదాల్లో చెప్పలేదు. ఈ రూపాలు లేవు, అవతారాలు లేవు అని ఆయన ముందే చెప్పారు. మన వ్యాసుడు ముందే చెప్పాడు. ఇందులో నేను చెప్పబోతున్న జన్మలు, కర్మలు పరమాత్మకి ఉన్నాయి, జీవుడికి ఉన్నట్టే పరమాత్మకు ఉన్నాయి, అవతారాలు ఉన్నాయని వేదాల్లో ఎక్కడ లేదు. వేద రహస్యములందు ఎందు చూసిన మరి లేవు. కానీ మనకు ఈ సగుణోపాసన కావాలి, లేకపోతే నిర్గుణ తత్వాన్ని వేదాల్లో చెప్పినట్టు పట్టుకోవడం కష్టం. వేదాలు కొంతవరకు యజ్ఞయాగాదులు చెప్తాయి, కానీ ఉపనిషత్తుల్లో చెప్పిన లాంటిది, ఆ వేదరాశిలో చెప్పిన లాంటి నిర్గుణ తత్వాన్ని, పరమాత్మను పట్టుకోవడం కష్టం. కాబట్టి మనకు సగుణం కావాలి, రూపాలు, నామాలు, అవతారాలు కావాలి. కాబట్టి మన కవులు ఉదార పదంబులతో పెద్ద పెద్దగా స్తోత్రాలు చేస్తారు, చాలా గొప్పగా వర్ణించి చెప్తారు అని ముందే చెప్తున్నారు ఆయన. జననము లేక కర్మముల జాడలపోక సమస్త చిత్తవర్తనుడగు చక్రికి కవులు ఉదార పదంబుల జన్మ కర్మముల్ వినుతులు చేయుచుండుదురు. వేద రహస్యములందు ఎందు చూసినా మరి లేవు జీవుడికి చెప్పిన కైవడి జన్మ కర్మముల్ అని ఆయన ఆల్రెడీ డిస్క్లైమర్ చెప్పారు. తర్వాత భువన శ్రేణి నమోఘలీలుడగుచన్ పుట్టించు రక్షించు అంత విధించేయు మునుంగడందు బహుభూత వ్రాతమందు ఆత్మతంత్ర విహార స్థితుడై షడింద్రియ సమస్త ప్రీతియుందవ్వులన్ దివిభంగి కొను చిక్కడు ఇంద్రియంబులను త్రిప్పుచు నిబంధించుచున్. భువన శ్రేణి, ఈ మొత్తం భువనాలన్నీ, బ్రహ్మాండాలన్నీ, ఆ శ్రేణి, ఆ వరుసంతా అమోఘ లీలుడగుచు, అమోఘమైన లీలలన్నీ చూపుచు పుట్టిస్తూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు, అంత విధించేయు, అంతమొందిస్తూ ఉంటాడు. కానీ మునుంగడు అందులోపల, దాంట్లో మాత్రం మునుగడాయన. బహుభూత వ్రాతమందు
బహు అనంతమైన భూత వ్రాతాలు ఈ ప్రాణి సముదాయంలో ఆత్మతంత్ర విహార స్థితుడై, ఆత్మతంత్రం అంటే స్వతంత్రం, ఆత్మతంత్రం అంటే స్వతంత్రంగా ఆయన మొత్తం ప్రాణుల్లో స్వచ్ఛందంగా ఛందం అంటే మళ్ళీ సంకల్పం, స్వచ్ఛందం అంటే సొంత ఆ సంకల్పంతో, స్వతంత్రం అంటే స్వయంగా ఆయన చేయదలుచుకున్న పనిని ఆ తంత్రం పని చేస్తూ, స్వచ్ఛందం అంటే ఆలోచన, స్వయంగా చేసుకున్న ఆలోచన, ఆయన సొంత ఆలోచన, స్వతంత్రం అంటే సొంతంగా చేసిన పని. కాబట్టి ఆ విధంగా ఆయన విహార స్థితుడై ఆ మొత్తం ప్రాణుల్లో తిరుగుతూ ఉంటాడు, విహరిస్తూ ఉంటాడు, స్థితుడై ఉంటాడు. వ్యాప్య స్థిత అని చెప్పారు కదా, అది వ్యాప్య నారాయణ స్థిత అని మళ్ళీ సూక్తంలో కూడా చెప్పారు, భగవద్గీతలో కూడా వ్యాప్య స్థిత అని చెప్పి అక్కడ కూడా చెప్పారు. ఆ విధంగా ఆయన విహార స్థితి. ఆయన షడింద్రియ సమస్త ప్రీతి, షడింద్రియాలు 5 ఇంద్రియాలు, మనం పంచేంద్రియాలు అంటాం 5, అవి పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కాక వాటితో పాటు అవి నడిపించడానికి కారణమైన మనసు, దాంతో పాటు కలిపి 6 ఇంద్రియాలు. అవి సమస్త ప్రీతి, వాటికి ప్రీతి కలిగించడం కోసం దవ్వులను దూరంగా ఉన్న దివి భంగి ఆకాశంలో, ఎక్కడో ఉన్న ఆకాశం లాగా కొనుచున్ కనిపిస్తూ ఉంటాడు, ఆ రకంగా పట్టుకొని ఉంటాడు. కానీ ఇంద్రియాలలో మాత్రం చిక్కడు, దొరకడు. ఇంద్రియాలకు, కంటికి, ముక్కుకు, చెవులకు వాటికి దొరకడు, అగ్రాహ్యమైన మనసుకి దొరకడు, ఆయన అచింత్యము. కానీ వాటన్నిటిని మాత్రం తిప్పుతూ ఉంటాడు, నిబంధిస్తూ ఉంటాడు, శాసిస్తూ ఉంటాడు, తిప్పుతూ ఉంటాడు. కాబట్టి ఆయన చక్రంలాగా తిప్పుతుంటాడు నా మనసులో ఆలోచనలు కూడా. భువన శ్రేణి, కానీ వాటన్నిటికి మాత్రం ఆయన చిక్కుకోడు, అవి నా ఆలోచనలు తిప్పినట్టు ఆయనేం తిరగడు. భువన శ్రేణి నమోఘలీలుడగుచున్ పుట్టించు రక్షించు అంత విధించేయు మునుగడందు బహుభూత వ్రాతమంద ఆత్మతంత్ర విహార స్థితుడై షడింద్రియ సమస్త ప్రీతియున్ దవ్వులన్ దివిభంగిన్ కొను చిక్కడు ఇంద్రియంబులన్ త్రిప్పున్ నిబంధించుచున్. జగదధినాథుడైన హరి సంతత లీలలు నామరూపముల్ తగిలి మనోవచోగతుల తార్కిక చాతురి ఎంతగలిగినన్ మిగిలి కుతర్కవాది తగ మేరలు చేసి ఎరుంగ నేర్చునే అగణిత నర్తన క్రమము అగ్నుడెరింగి నుతింప నోపునే. జగదధినాథుడైన, జగత్తుకంతటికి అధినాథుడు, పైన అధివసించి అధిష్ఠించి దాన్ని నడుపుతూ ఉన్న వాడు హరి సంతత లీలలు, ఆయన ఎప్పుడు చేస్తూనే ఉంటాడు ఈ లీలలు. ఎప్పుడో ఒక యుగంలో ఏదో ఒక రూపంలో కాదు, ఆయన సతతము అదే పనిలో ఉంటాడు, ఈ లీలగా ఇవన్నీ నడిపిస్తూ ఉంటాడు. ఆయన నామాలు రూపాలు తగిలి వాటిని వెంటబడి మనోవచోగతుల, మనసుతో పట్టుకొని మాటలతో ఆ మార్గంలో తార్కిక చాతురి, తర్కం బాగా గొప్పగా ఆర్గ్యూ చేయగలిగిన చాతుర్యం ఎంతైనా ఉండొచ్చు, ఆ టాలెంట్ ఎంత కలిగినన్ మిగిలి కుతర్కవాది, కుతర్కము పిడివాదం చేసేవాడు నిజంగా చూసారా అండి, నిజంగా దేవుడు ఉన్నాడా అండి అని చెప్పి కుతర్కాలు ఎంత ధాటిగా, ఎంత జస్టిఫైయబుల్ గా ఉన్నాయని నువ్వు అనుకున్నట్టు తార్కిక వాదనలన్నీ లాజికల్ గా, మొత్తం రీజనబుల్ గా, హేతువాదంతో వాడు నిబద్ధంగా ప్రయత్నం చేసినా కూడా చాలా గొప్పగా తగినట్టు మేరలు చేసిన, ఎంత దూరం చేశారంత ఆర్గ్యుమెంట్స్ అన్ని. వాళ్ళు ఎరుంగ నేర్చునే, వాళ్ళకు తెలుస్తుందా ఈ విషయం, ఆయన ఏం చేస్తున్నాడో ఏం జరుగుతుందని. అగణిత నర్తన క్రమము, అసలు నర్తన, ఒక నాటకం జరుగుతుంది, డాన్స్ జరుగుతుంది, నీకు అక్కడ నాట్యశాస్త్రం తెలీదు, నాటకం తెలీదు, అసలు ఏ సబ్జెక్ట్ గురించి అక్కడ నాటకం జరుగుతుందో తెలీదు, వాళ్ళు ఏమి చూపిస్తున్నారో నీకు తెలీదు. ఊరికి పోయి కూర్చున్నావు, అజ్ఞుడివి. అజ్ఞుడు అంటే అజ్ఞాని, తెలీదు నీకు అసలు నాట్యశాస్త్రం గురించి తెలియదు అనుకో, నర్తనం గురించి తెలీదు, పోయాడు కూర్చున్నావు. దాని గురించి ఎరింగి తెలుసుకొని నువ్వు నుతింప ఓపెనే, అవి నీకు తెలిసినట్టు మాట్లాడగలవా? నీ సబ్జెక్ట్ కాదు అది, నీ సబ్జెక్ట్ కానప్పుడు నువ్వు అక్కర లేకుండా మాట్లాడొద్దు. నువ్వు దాని గురించి తెలుసుకో, అప్పుడు మాట్లాడు, వచ్చి కూర్చో, మనం డిస్కస్ చేద్దాం. నీకు తెలియకుండా అసలు భగవద్గీత చదవు, దాని గురించి ఆర్గ్యూ చేస్తుంటావు, భాగవతంలో ఏముందో తెలీదు, కథల గురించి ఏమో పెద్ద మాటలన్నీ మాట్లాడుతుంటావు. నిజంగా ఉన్నాడా, నిజంగా లేదా, నిజంగా జరిగిందా, ఊరికి పుస్తకాల్లో రాశారా, పుట్టించారా, నీకెందుకు? నీకు తెలిస్తే, చదువుకుంటే, నీకు అర్థమైతే వచ్చి కూర్చో మాట్లాడదాం. లేకపోతే ఎందుకు ఈ కుతర్కవాదాలతోటి? నీకు ఎప్పటికైనా అర్థమవుతుందా ఈ విషయం అని చెప్తున్నారు.
ఆయన పైగా ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పారు, ఆయన డిస్క్లైమర్ చెప్పి మరి ఇక్కడ ఈ విషయం చెప్పి వేద రహస్యములందు ఎందు చూసిన మరి లేవని చెప్పి ఎందుకు ఈ కథలన్నీ చెప్తున్నానని చెప్పి ఆయన మొదలు పెట్టారు. నీకు తెలిస్తే నువ్వు చదువుకుంటే వచ్చి కూర్చో మాట్లాడదాం. జగదధినాథుడైన హరి సంతత లీలలు నామరూపములు తగిలి మనోవచోగతుల తార్కిక చాతురి ఎంత గలిగినన్ మిగిలి కుతర్కవాది తగ మేరలు చేసి ఎరుంగ నేర్చునే అగణిత నర్తన క్రమము అజ్ఞుడెరింగి నుతింపనోపునే అని అన్నారు అని మన వ్యాసుల వారు మూలంలో అన్నారు, పోతన గారు తెలుగులో అన్నారు. ఇంచుక మాయలేక మదినెప్పుడు బాయని భక్తితోడ వర్తించుచు ఎవ్వడేని హరిదివ్య పదాంబుజ గంధరాశి సేవించు అతండు ఎరుంగు అరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన ఆ హరి ఉదార మహాద్భుత కర్మ మార్గములు. అట్లాంటి వాళ్ళకు కుతర్కాలు చేసే వాళ్లకు, తర్కాలతోటి ఆర్గ్యుమెంట్స్ తోటి ఏంటో ప్రయత్నం చేసే వాళ్ళకి దొరకదు అని చెప్పిన తర్వాత మరెవరికి దొరుకుతుంది? ఈ విషయం ఎవరికి అర్థమవుతుంది? జ్ఞానం ఎవరికి కలుగుతుందని చెప్పాలి కదా. అది చెప్తున్నారు. ఇంచుక మాయ లేక, మాయ ఉండకూడదు, మోహం ఉండకూడదు, ద్వంద్వాతీతంగా ఉండాలి. మోహం అంటే ఏంటి? మళ్ళీ ఇది నాది, అది నాది కాదు, ఇది నేను, వాడు నేను కాక ఇట్లాంటివన్నీ, నాది నేను, వాడు వేరేవాడు, ఇట్లాంటివన్నీ ఉన్నాయంటే ఇదంతా మాయ, మోహం. అటువంటి మాయ లేదు, అటువంటి మోహాలు లేవు. నాది నేను అన్న అహంకార మమకారాలు లేవు, రాగద్వేషాలు లేవు. అటువంటి వాడు మదిని ఎప్పుడు పాయని భక్తితో, ఎప్పుడు మనసులో ఆ భగవంతుడు భక్తి యోగంలో చెప్పిన అటువంటి భక్తి ఎవరికి ఎప్పుడు ఉంటుందో మనసులో, ఆ రకంగా ఎవరు వర్తించునో, ప్రవర్తిస్తూ ఉంటాడో, ఎవరైనా సరే అటువంటి వాడు హరి దివ్య పదాంబుజ గంధరాశి సేవించునో. హరి యొక్క దివ్యమైన పద అంబుజములు, పాదాలనే పద్మాలకు ఉన్న గంధము, గంధరాశిని, ఆ గంధాన్ని, సుగంధం అనే సమూహాన్ని సేవించునో, సేవిస్తాడో, దాన్ని గ్రహిస్తాడో, అతడు ఎరుంగును అరవింద భవాదులకైన, ఆ వాడికి, అటువంటి వాడికి తెలుస్తుంది. అరవిందుడు, అరవింద భవుడు అంటే పద్మంలో పుట్టినవాడు, పద్మజుడు మన బ్రహ్మదేవుడు. అటువంటి వాళ్ళందరికీ, అరవింద భవాదుడు మొదలైన వాళ్ళందరికీ దుర్లభోదంచితమైన, ఉదంచితమైన దుర్లభం, ఇంకా చాలా గొప్ప కష్టం, అది మామూలుగా దొరకదు, దుర్లభం, ఈజీగా లభించదు. అటువంటి ఆ హరి ఉదార మహాద్భుత కర్మ మార్గాలు, ఉదారం చాలా గొప్పవి, విస్తారంగా ఉన్నవి, మహా అద్భుతమైన కర్మలు ఆయన చేస్తున్నవన్నీ అటువంటి వాడికి తెలుస్తాయి, మామూలు వాళ్ళకి తెలియవు అని చెప్తున్నారు. ఇక్కడ అరవింద భవాదులు అంటే, అరవింద భవుడు అంటే రజోగుణంతో ఉన్నవాడు కదా. సృష్టి చేసే వాళ్ళకి రజోగుణం ఉంటుంది, రజోగుణంతో ఉన్న వాళ్ళకి తెలియదు. కానీ ఎవరికి తెలుస్తుంది అంటే, ఇంచుక మాయ లేక, మోహం లేకుండా ఉండాలి. తర్వాత భక్తి, భగవంతుడు చెప్పిన, మనం రేపు చూసుకుందాం, 45 విషయాలు చెప్పారు ఆయన భక్తి యోగంలో, ఆ అధ్యాయంలో. మళ్ళీ ఇంకోసారి చూసుకుందాం 45 విషయాలు. అవన్నీ ఉన్నవాడికి ఎవడేని హరిదివ్య పదాంబుజ గంధరాశి, ఈ భగవంతుడి యొక్క హరి, శ్రీహరి యొక్క దివ్యమైన పాదాలకున్న పాదాలనే అంబుజాలకున్న, పద్మాలకున్న గంధము సేవించాలి కదా. ఆయన పాద పద్మాలని ఎవరు సేవిస్తారు? ఆ దివ్యమైన శ్రీహరి యొక్క పాదాలని అందరూ ఎట్లా సేవించగలరు? ఏదో విగ్రహాలకి సేవించగలరు, మనసులో సేవించగలరు. ఇక్కడ చెప్తున్న సేవ అట్లా అవుతుంది. కొంతమందికి అవకాశం ఉండి చాలా మందికి అవకాశం లేని సేవ. అందులో పైగా నేను ఎప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాద పద్మాల దగ్గర కూర్చొని అక్కడ గంధం ఉంటే దాన్ని నేను సేవించడము, అవన్నీ ఒకసారి జరిగి ఒకసారి జరగని పనులని ఆయన ఎందుకు చెప్తారు? కాబట్టి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, ఆ హరి యొక్క దివ్య పాదాంబుజంలో నుంచి వస్తున్న గంధరాశి, ఆ దివ్యమైన గంధము అంటే సువాసనలు ఉండాలి, మైత్రి, కరుణ మొదలైన సువాసనలు ఉండాలి, అటువంటివి ఉండాలి. ఈ అరవింద భవాదులను రజోగుణం ఉండకూడదు, మోహం ఉండకూడదు, ద్వంద్వాలు ఉండద్దు, రాగద్వేషాలు. భగవంతుడు చెప్పిన 45 రకాల భక్తి ఉండాలి. తర్వాత సువాసనలు, ఈ 45 విషయాలని, భక్తిలోనే ఆయన 45 విషయాలని ఈ కరుణ మొదలైనవన్నీ చెప్పారు. ఇటువంటి సువాసనలు ఉండాలి. ఇవన్నీ ఎవరికి ఉంటాయో వాళ్ళు ఆ సువాసనలతో సేవించడం అంటే గ్రహించడం, ఒక విషయాన్ని గ్రహించడం, చెప్తే విషయం గ్రహించడం ఉంటుంది కదా, ఆ రకంగా సేవించడం అంటే ఆ సేవించడం.
సేవించడం అంటే పూలతోటి పూజ చేయడం, అక్కడే కూర్చోవడం అవన్నీ కాదు. సేవించడం అంటే గ్రహించడం, లోపలికి తీసుకోవడం. ఆ సువాసనలన్నీ మనసులో నిండి ఉండాలి, మోహం లేకుండా ఉండాలి, రజోగుణం ఉండకుండా ఉండాలి. అవన్నీ ఎవరికి ఉంటాయో వాళ్లకు మాత్రమే ఈ ఉదారమైన మహాద్భుతమైన కర్మలేంటి, ఎందుకు చెప్తున్నారు, దానివల్ల సాధించాల్సిందేంటి, దీనివల్ల నిర్గుణతత్వాన్ని ఎట్లా పట్టుకోవచ్చు, అటువంటి ఆత్మ విద్య ఎట్లా తెలుస్తుందని కలుగుతుంది. ఇవన్నీ లేకపోతే ఊరికిన కథల్లాగా ఉంటాయి అవి. దానికి ఊరి పిడివాదాలతో ఆర్గ్యుమెంట్లు చేయొచ్చు, కథలుగా వినొచ్చు, కూర్చోవచ్చు. ఇంచుక మాయలేక మదినెప్పుడు పాయని భక్తితోడ వర్తించుచు ఎవ్వడేని హరిదివ్య పదాంబుజ గంధరాశి సేవించునో అతండు ఎరుంగును అరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన ఆ హరి ఉదార మహాద్భుత కర్మ మార్గములు అని చెప్పారు. చివరి పద్యం చూసుకుందాము. హరిపాదద్వయ భక్తి మీ వలన ఇట్లారూఢమై ఉండనే తిరుగంబారదు చిత్త వృత్తి హరిపై దీపించి మీ లోపలన్ ధరణి దేవతలార మీరలు మహాధన్యుల్ సమస్తజ్ఞుల్ హరిచింతన్ మేము చెందవెన్నడును జన్మాంతర్ వ్యధా యోగముల్ అని చెప్పారు మన సూతుల వారు, శౌనకుల వారు. ఎందుకంటే అడిగే వాళ్ళు కూడా అంత గొప్పవాళ్ళు, వాళ్ళు అడిగిన ప్రశ్నలు కూడా అంత గొప్పగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ గొప్పతనం, ఇంత గొప్ప ప్రశ్న అడిగారే అని ముందు ఆయన ఆ ప్రశ్నను అడిగిన వాళ్ళని పరమోత్సాహంతో పొగిడి మళ్ళీ ఆయన ఇంతవరకు చెప్పి మళ్ళీ ఆ ప్రశ్న అడిగిన వాళ్ళని మళ్ళీ వాళ్ళందరినీ పొగుడుతున్నారు. వాళ్ళు ఎందుకు అంత గొప్పవాళ్ళు మన శౌనకాది మునులని చెప్తున్నారు. హరిపాదద్వయ భక్తి, ఆయన హరి యొక్క పాదద్వయాల్ని వాళ్ళు భక్తితో పట్టుకున్నారు. మీ వల్ల ఇట్లా ఆరూఢమై ఉండ, ఈ రకంగా ఆ భక్తి మీ మనసులో ఆరూఢమై ఉన్నది, అది గట్టిగా ఉంచుకొని నిలబడి ఉన్నది కాబట్టి మీ మనసు తిరగన్బారదు, వెనక్కి తిరగదు. మీ చిత్తవృత్తులు, మీ ఆలోచనలు, మీ మనసు హరిపై దీపించి ఉన్నది. ఆ రకంగా మీ మొత్తం చిత్తవృత్తులన్నీ హరి మీదే ఉన్నాయి దీపించి. కాబట్టి అక్కడి నుంచి ఇంకా మీ మనసు వెనక్కి తిరిగేదే లేదు, తిరగంబారదు. ఓ ధరణీ దేవతలారా, ఓ బ్రాహ్మణులారా, ఓ ఋషుల్లారా, మీరు ధన్యులు, సమస్తము తెలిసిన జ్ఞానులు. హరి చింతన్, హరి చింతన ఎప్పుడు చేస్తూ ఉండడం వల్ల మేము చెందవు, మీకు దగ్గరికి రావు ఎన్నడు ఎప్పుడైనా సరే జన్మాంతర వ్యధాయోగముల్, జన్మాంతరాల్లో వచ్చే జన్మలనే వ్యధలు, అటువంటి వ్యధాయోగము మీ దగ్గరికి రాదు. ఎందుకంటే మీరు వేరే యోగం పట్టుకున్నారు, మీరు ఈ యోగం పట్టుకోలేదు. మీరు మామూలు లోక వ్యవహారాల్లో ఉండి రజోగుణంతో ఉండి మీరు ఏంటో ఆలోచించుకుంటూ ఆర్గ్యుమెంట్లు చేసుకుంటూ ఉంటే, మీరు ఈ యోగం పట్టుకుంటే ఈ జన్మల పరంపరలు ఉంటాయి, ఈ జన్మాంతర వ్యధలన్నీ ఉంటాయి, ఆ యోగంలో ఉండేవాళ్ళు. మీరు ఆ యోగం వదిలిపెట్టి ఇటువైపు తిరిగారు, జ్ఞానయోగం వైపుకి, ఆత్మయోగం వైపుకి. కాబట్టి మీకు ఆ అవతల యోగం మిమ్మల్ని పట్టుకోదు అని చెప్తున్నారు. హరిపాదద్వయ భక్తి మీ వలన ఇట్లా ఆరూఢమై ఉండని తిరుగన్బారదు చిత్తవృత్తి హరిపై దీపించి మీ లోపలన్ ధరణీ దేవతలార మీరలు మహాధన్యుల్ సమస్తజ్ఞులున్ హరిచింతన్ మేము చెందవెన్నడును జన్మాంతర వ్యధాయోగముల్ అని చెప్పారు. ఇవాళకి ఇక్కడికి ఆపుదాం. మళ్ళీ వచ్చే వారం శివుడు భాగవతాన్ని ఎవరికి చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఎందుకు చెప్పారు అన్న విషయం చూసుకుంటూ ఆ ఘట్టంలో ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.